ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి మహర్షి పితామహ పత్రిజీ గారికి, తమిళ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వాలు అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకి జూమ్ సెషన్ అందించిన రమణ సార్ గారికి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా క్లాస్కి స్వాగతం అండి. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లో 50 డేస్ అంటే 50వ రోజుకి వచ్చామండి. 50వ రోజు అందరికీ కూడా క్లాస్కి స్వాగతం అండి. ఈరోజు మన ఓం ప్రకాశం సార్ ద్వారా ఆ లలిత సహస్రనామాల్లో ఉండే దాని యొక్క ఆ నామాల యొక్క అర్థము, అలాగే ఆ నామాలులో ఉండే అంతరార్థం ఏంటి, అలాగే అది మనకు బాడీలో ఉండే చక్రాస్తో ఎలా కనెక్ట్ అయి ఉండేది, ధ్యానంతో ఎలా కనెక్ట్ అయింది, లలితా సహస్రంలో ధ్యానానికి సంబంధించి ఏముంది, చక్రాస్ గురించి ఏముంది, ప్రతి పదానికి అర్థం ఏంటి, ఈ మొత్తం ఈ విశ్వానికి దానికి ఎలా కనెక్టివిటీ ఉంది అనేది ప్రతి విషయం కూడా సార్ చక్కగా తెలియజేయడం జరుగుతుందండి. మన కొంచెం భాగం తెలియజేశారు. ఈరోజు మిగిలినది తెలియజేసే ప్రయత్నం చేస్తారని చక్కగా అందరూ కూడా క్లాస్ చేస్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, క్లాస్కి స్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ గారికి, మహావీర ఫౌండేషన్కు, మహావతార ఫౌండేషన్కు, లలిత గారు, మీకు ఆత్మబంధువులందరికీ నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు. అది వినిపిస్తుందండి? మీ సౌండ్ నాకు తక్కువ అనిపిస్తుంది, అందుకని. అవునా, తక్కువగా ఉందా? చాలా తక్కువగా అనిపిస్తుంది. వాల్యూ 100% ఉంది. ఏమండి, 100% ఉందా? సార్ ఉంది సార్. అయితే ఇక్కడ బయట డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, దానివల్ల ఏమో. స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. సార్. సమస్త గురుమండలిని, త్రిమాతల్ని, త్రిమూర్తుల్ని ఆహ్వానిస్తున్నాను. మహావతార్ బాబాజీ పత్రిజీ గారి మా చైతన్యంతో అనుసంధానించేందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేయిచ్చ పార్వతి. మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వర, బాంధవస్య శివభక్త చ స్వదేశో భువనత్రయం. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్భవ. సో ఇది స్టార్ట్ చేసే ముందు మనం స్పిరిచువాలిటీ సైన్స్ అంటున్నాం కదా, దాని మీద ఒక 5 minutes స్పెండ్ చేద్దాం. వాట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద సైన్స్? ఫస్ట్, వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? The science of managing the spirit. Then next question, what is spirit? Spirit is a force. Force is nothing but energy. So in science equation లో F is equal to AB అంటే mass into acceleration. అంటే యాక్సిలరేషన్ per second square లో తీసుకున్నప్పుడు ఆ వచ్చేది ఇంటూ మాస్ తీసుకున్నప్పుడు ఆ ఫోర్స్ అనేది వస్తుంది. దీన్నే మనం ఎనర్జీ అంటున్నాం. ఎనర్జీనే మూల చైతన్యం అంటున్నాం. సో ఎనర్జీ neither can be created nor can be destroyed. అంటే
ఆ ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, సృష్టించలేము, నశింప చేయలేము. కానీ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. సో ఇట్ ఈస్ అ ఫామ్. కనుక లైట్ తీసుకున్నాం, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. లైట్లో తీసుకున్నప్పుడు, వెలుతురులో తీసుకున్నప్పుడు మనకు నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవి ఎగ్జాంపుల్. అగ్ని రూపంలో తీసుకున్నప్పుడు ఫైర్ అంటే థర్మల్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ. తర్వాత మనకి పంచభూతాల్లో కూడా ఎనర్జీ ఉంది. ఎర్త్లో ఏంటంటే మినరల్స్, క్రిస్టల్స్, మెటల్స్, భూమి ద్వారా వచ్చేది మనకి. సో నీటి ద్వారా ఏంటంటే హైడల్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంటారు. తర్వాత టైడల్ ఎనర్జీ వచ్చేసి సముద్రంలో ప్రొడ్యూస్ చేస్తుంటారు. తర్వాత నెక్స్ట్ వాయుతత్వంలో వచ్చేసి మీకు విండ్ పవర్, విండ్ మిల్స్, తర్వాత క్రియోజెనిక్ మోటార్స్ ద్వారా హైడ్రోజన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకోటి మనకి సర్వైవల్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ ఎనిమల్స్ ఏంటంటే ప్రాణశక్తి. నెక్స్ట్ ఆకాశం అంటే శూన్యం, సైలెన్స్. ఇంకోటి ధ్వని కూడా, సౌండ్ ఎనర్జీని తీసుకున్నప్పుడు దాన్ని రెజోనెన్స్ అంటే మనకి ఆ పర్టికులర్ బీట్స్ కనుక ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్కి ఒక్కొక్క రెజోనేట్ అవుతుంది బాడీ, శరీరం కానీ ఇంకేదైనా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈజిప్ట్ పిరమిడ్ ఉంది కదా, ఆ పిరమిడ్ని కూడా అంత పెద్ద స్టోన్స్ని సంగీత వాయిద్యాలతో దాన్ని మూవ్ చేసి వాళ్ళకి కావాల్సిన క్యాలిక్యులేట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి దాన్ని షిఫ్ట్ చేశారన్నారు. అంటే గ్రావిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో గ్రావిటీ వల్లనే మీకు ఎనర్జీ, ఇది వెయిట్ అనేది వస్తుంది. ఆ గ్రావిటీ తగ్గినప్పుడు వెయిట్ తగ్గిపోతుంది. సో దాని బాడీని రెజనేట్ చేసి దాని నుంచి ఆ పర్టికులర్ మూమెంట్కి షిఫ్ట్ చేశారన్నట్టు. మన ప్రాణులు బ్రతికేందుకు పనులు చేసేందుకు ఇవన్నిటికి కూడా మనకి ఎనర్జీ కావాలి. సో లైట్ నుంచి ఇప్పుడు ప్లాంట్స్ ఏం చేస్తే తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్లో అవి పత్రహరితం తీసుకొని దాన్ని కావాల్సిన ప్రొడ్యూస్ చేస్తుంటాయి, ఫ్రూట్స్ కానీ, లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ. అది సూర్యుని దగ్గర అవి తీసుకొని ఎనర్జీని కన్వర్ట్ చేసి మనకి ఈ రకంగా ఇస్తాయి అన్నట్టు. ఇంకోటి సూర్యుడి నుంచి మనం డైరెక్ట్ తీసుకునే ఎనర్జీస్లో 7 కలర్స్, అంటే కలర్ థెరపీ తీసుకున్నప్పుడు. తర్వాత చంద్రుడి నుంచి ఇంకొక లైట్ ఫామ్లో తీసుకున్నప్పుడు చంద్రుడు వచ్చేసి మనలో నెగటివిటీని అట్రాక్ట్ చేస్తాడు. అందుకే మనం పౌర్ణమి రోజు ధ్యానం చేసినప్పుడు ఏంటంటే దాన్ని వర్చువల్ ఏమంటారంటే డస్ట్బిన్ అంటారు చంద్రుని. అంటే మనలో ఉన్న నెగటివిటీ మొత్తం ఆ పౌర్ణమి రోజు ధ్యానం చేసినప్పుడు అది లాగేస్తుంది అంట. సో అదొకటి. ఇంకో రెండేది ఏంటంటే ఈ ఔషధాలు ప్రొడ్యూస్ అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ కన్నిటికి చంద్రుడి నుంచే ఎనర్జీ వస్తుంది. తర్వాత వృక్షాల్లో కూడా నవగ్రహ వృక్షాలు ఉంటాయి. అంటే మొత్తం 9 గ్రహాలకు సంబంధించిన 9 వృక్షాలు ఉంటాయి. అలానే మనకి ఏవైతే ఈ ప్లాంట్స్ అన్ని క్రియేటెడ్ ఫ్రమ్ స్టార్స్ ఓన్లీ. మనం 27 స్టార్స్ తీసుకుంటే 27 వృక్షాలు ఉన్నాయి. మిగతా ప్లాంట్స్ కూడా ఆ డిఫరెంట్ స్టార్స్ ద్వారా ఇవి జనరేట్ అయినాయి. ఇంకా భూమి తీసుకున్నప్పుడు భూమి ద్వారా మనకు వృక్షాల గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఇంకా దానికి కావాల్సిన నీరు, లైట్, ఈ రెండు తీసుకొని దానికి కావాల్సిన మనకి ఎనర్జీ ఇస్తుంది. సో ఇంకోటి ఏంటంటే భూమి ద్వారా మనకి వస్తే అన్ని మినరల్స్ వస్తాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఇలాంటివన్నీ వస్తాయి, మైక్రో ఆర్గానిజమ్స్. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ తీసుకున్నారనుకోండి, మ్యాంగనీస్ ద్వారా మ్యాంగోస్ ప్రొడ్యూస్ అవుతాయి. మ్యాంగోస్ కనుక తీసుకుంటే దాంట్లో మ్యాంగనీస్ ఉంటుంది. సో అందులో మ్యాంగనీస్ మైన్స్ ఎక్కువగా ఉన్న చోట్లయితే ఆ మ్యాంగోస్ బాగుంటాయి టేస్టీగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నూజివీడు బెంగట్పల్లి మ్యాంప్ ఉంటుంది అనుకోండి,
అది టేస్టీగా ఉంటుందంటే కారణం ఏంటంటే అవన్నీ మ్యాంగనీస్ ఏరియా ఉన్న భూమి అన్నట్టు. అది పొటాషియం తీసుకున్నారనుకోండి, పొటాషియం తీసుకుంటే మనకు వెజిటేబుల్స్లో బ్రింజాల్లో ఉంటుంది. తర్వాత పాస్పర్, ఇది వచ్చేసి మీకు పొటాషియం వచ్చేసి బనానాస్లో ఉంటుంది, పాస్పర్ వచ్చేసి బ్రింజాల్లో ఉంటుంది, యాపిల్లో ఉంటుంది. ఐరన్ గ్రీన్ లీవ్స్లో ఉంటుంది, డేట్స్, జాగరి, తర్వాత బీట్రూట్ ఇలాంటి వాటిల్లో. మాంసకృతులు తీసుకున్నారనుకోండి, ప్రోటీన్స్ గ్రౌండ్ నట్స్లో ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాట్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అవిసె గింజలు, తెల్ల నువ్వులు, పిస్తా, అంజీర్, రెజిన్స్ అంటే బ్లాక్, తర్వాత మన ఎల్లో రెజిన్స్ అంటే ద్రాక్ష పళ్ళు, తర్వాత ఆక్రోట్, పిస్తా, కాజు, ఇదంటే వాటిలన్నీ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. నెక్స్ట్ కాల్షియం తీసుకుంటే తెల్ల నువ్వులు, బ్లాక్ రెజిన్స్, ఆమ్దాలలో ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అంటే మనం తినే బియ్యము, వీట్, మిల్లెట్స్. తర్వాత ఇన్సులిన్ వచ్చేసి మెంతుల ద్వారా వస్తుంది. సో ఈ విధంగా వివిధ మైక్రోన్యూట్రియన్స్ అన్ని వీటి ద్వారా మనం తీసుకునే ఆహారం ఎనర్జీ సోర్స్ అన్నట్టు, ఎనర్జీ సోర్సెస్ ఫర్ అక్వైరింగ్ ఫర్ అవర్ లివింగ్. ఇంకోటి మనకు భూమి నుంచి వచ్చేది అంటే మెటల్స్, అన్ని రకాల మెటల్స్, అందులో కాపర్, సిల్వర్, గోల్డ్, ఇవన్నీ ఆర్నమెంట్స్ తయారు చేసేందుకు, తర్వాత మనకి మెడిసిన్స్ తయారు చేసేందుకు, ప్లస్ ఇంకోటి మన ఇంట్లో డైలీ యూటెన్సిల్స్ ఉంటాయి కదా, దాంట్లో కాపర్ వెజల్స్ యూజ్ చేస్తాం, బ్రాస్ యూజ్ చేస్తాం, ఐరన్ యూజ్ చేస్తాం. తర్వాత మట్టి కుండల ద్వారా మనం వాడుకునే ఇంట్లో పదార్థాలు, ఇవన్నీ ఎనర్జీ ప్రొవైడర్స్. అంటే వాటిల్లో మనకి ఏ విధంగా వస్తుంది అనేది. నీరు తీసుకున్నాం అనుకోండి, అంటే మనుషులు, తర్వాత యానిమల్స్, జీవచరాలన్నీ బ్రతికేందుకు నీరు యూజ్ చేస్తుంది. ఫైర్ తీసుకున్నాం అనుకోండి, అగ్ని వచ్చేసి మనకి కుకింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. తర్వాత కుక్ చేసిన దాన్ని డైజెషన్ చేసుకోవాలంటే జఠరాగ్ని రూపంలో మన శరీరంలో ఉంటుంది. తర్వాత వర్క్ ఫోర్స్ అంటే మనిషి ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటాడో అప్పుడే పని చేయగలుగుతాడు. దెన్ వాయువు వచ్చేసి మనకు 5 పంచప్రాణాలుగా, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, ఇలా ఇలాగ పంచప్రాణాలు ఉంటాయి, 5 ఉపప్రాణాలు ఉంటాయి. ఈ మొత్తం ఇవన్నీ మనకు డిఫరెంట్ ఇది శరీరంలో యాక్టివిటీస్కి యూజ్ అవుతుంటుంది. ఈ విధంగా ప్రతిది కూడా ఎనర్జీస్ మనకి అంటే జీవచరాలు బ్రతికేందుకు యూజ్ అవుతుంది అన్నమాట. డిఫరెంట్ ఫార్మ్స్లో అన్ని ఎనర్జీ. అంటే దీంట్లో మనకు ఎనర్జీ ఎన్ని ఫార్మ్స్లో అంటే ఇలా కన్వర్ట్ చేయొచ్చు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. దీన్నే మనకి భగవద్గీతలో కూడా కృష్ణులు వారు చెప్తారన్నమాట. అహం వైశ్వ నరో భూత్వ ప్రాణినా దేహమాన్విత ప్రాణ సమాయుక్త పచామ్నాన్యం చతుర్విధం. అంటే జీవుల్లో ప్రాణ, అపాన, వాయుల రూపంలో మీరు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడతాను అని శ్రీకృష్ణుడు చెప్తారన్నమాట. అంటే మనకు మూల రెఫరెన్స్ కూడా ఉంది దీంట్లో భగవద్గీత తీసుకున్నప్పుడు. ఇంకా మినరల్ కింగ్డమ్ నుంచి మనం తీసుకున్నప్పుడు మనకు వచ్చే క్రిస్టల్స్, డైమండ్స్, అన్ని రకాల రంగుల డైమండ్స్ అన్నీ వస్తుంటాయి. ఇవన్నీ మనం ఉపయోగపడుతున్నాయి. ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్, ఫ్లవర్స్, ప్రాణవాయువు, ఆహారం, ఫలాలు, తేనె, కలప, ఇవన్నీ రకాలుగా మనకు ప్లాంట్స్ ప్రొవైడ్ చేస్తాయి. యానిమల్ కింగ్డమ్ నుంచి తీసుకుంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలగునవన్నీ ఆవుల ద్వారా వస్తాయి, మేకల ద్వారా వస్తాయి, ఒంటల ద్వారా, గుర్రాల ద్వారా కూడా వస్తుంటాయి. స్నేక్స్, సర్పాలు తీసుకున్నారనుకోండి, పాయిజన్ ఫర్ మేకింగ్ మెడిసిన్స్. సో ఆల్ ద అబోవ్ ఆర్ ప్రొవైడింగ్ ఎనర్జీస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో దీన్ని మళ్ళీ మనం ఎనర్జీ ఎలా అక్వైర్ చేయాలనే దాన్ని మనకు లలితాలో కూడా చెప్పారు కదా. ఏంటంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంటే బహిర్ముఖంగా మనం
ఇంద్రియాలు అంటే మన బహిర్ముఖంగా ఇంద్రియాలు ఏమేమి పనిచేస్తాయి? ఒకటి నోరు, కళ్ళు. వీటి ద్వారా మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఈ పూజలు, జపాలు, లేకపోతే పారాయణలు, తర్వాత ప్రార్థనలు, ఇంకా ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే మన రిక్వెస్ట్ సంకల్పాన్ని మూల చైతన్యాన్ని కన్వే చేస్తున్నాం. కన్వే చేసినప్పుడు ఏంటంటే ఇది అక్కడి నుంచి మూల చైతన్యం రీచ్ కావాలి. అది రీచ్ అయ్యి మళ్ళీ తిరిగి ఆ యూనివర్స్కి యాక్సెప్టెన్స్ అయితే అప్పుడు మనకు తిరిగి యూనివర్సల్ కాదైతే మనకి హెల్ప్ వస్తుంది. అంటే ఇది టేకింగ్ టైం ప్రాసెస్. ఒకవేళ అది యూనివర్సల్ కాకుండా ఇంకా వేరే కాజ్ అయింది అనుకోండి, ఇట్ మే నాట్ గివ్ ద ఎనర్జీ. సో అందుకే బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంతర్ముఖ సమారాధ్య. నిన్న మనం డిస్కస్ చేసినట్టు అమ్మవారు మనలోనే ఉన్నారు శక్తి కేంద్రాల రూపంలో. మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 శక్తి కేంద్రాల్లో ప్రతి శక్తి కేంద్రంలో ఒక్కొక్క రూపంలో ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే మనం అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు బహిర్ముఖాన్ని డిస్కనెక్ట్ చేస్తున్నాం. ఏంటంటే మన కళ్ళు, నోరు ఈ రెండు మూసుకునేది ప్రయోజనం ఉంది, అది మూసేసుకుంటున్నాం. మూసేసుకుని ఇంకా సంగీతం ద్వారా, సంగీతం కూడా ఎనర్జీ ప్రొవైడరే. మ్యూజిక్ అంటే ఒకటి వోకల్ కానీ లేకపోతే డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ, అది మనం సంగీతం ద్వారా చెవుల ద్వారా వింటూ మన ఉన్న ఈ వెన్నెముకలో మొత్తం 24 కార్డ్స్ ఉంటాయి, పూసలు. ఆ 24కి మీకు సరస్వతి వీణులు కూడా 24 ఉంటాయి, కార్డ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సంగీతానికి ఒక్కొక్కటి మీకు అది రెజనేట్ అవుతుంది ఆ కార్డ్స్. అలా మనం ఈ విధంగా చేసి శ్వాస ద్వారా మన ఆ ప్రాణశక్తి తీసుకొని మనసుని ఏకాగ్రత చేసి ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు వీ కెన్ టచ్ ద జోన్ ఆఫ్ సైలెన్స్. జోన్ ఆఫ్ సైలెన్స్ ఇస్ నథింగ్ బట్ మూల చైతన్యం. లయం చెంది ఆ స్థితిలో వచ్చేస్తుంది. ఇంకోటి ఎనర్జీని మనం సేవ్ చేయటం వల్ల మన లైఫ్, హ్యూమన్ లైఫ్, మన ఏదైతే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటున్నా అది యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు, నెంబర్ ఆఫ్ బ్రీత్స్ పర్ సెకండ్. అంటే మన శ్వాసని ఎంత తీసుకుంటాం అనేది. ఇప్పుడు మన శ్వాసను తగ్గించామనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30 తాబేలు ఉందనుకోండి, 480 per minute, అంటే 4 times ఓన్లీ ఒక నిమిషానికి శ్వాస ఇస్తుంది. అలానే మిగతా ఒక్కొక్క ఎనిమిదిలో తీసుకున్నప్పుడు దాన్ని బట్టి అది 400 years సమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువ. పైథాన్ ఇలాంటివన్నీ ఎక్కువ కాలం బ్రతుకుతాయంటే వాళ్ళు తక్కువ తీసుకుంటాను శ్వాసని. సేమ్ టెక్నిక్స్ మనం హ్యూమన్ బీయింగ్ కూడా వాడచ్చు, నెంబర్ ఆఫ్ సైకిల్స్. కాబట్టి మన శ్వాసను ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంటే 150 సంవత్సరాల వరకు బ్రతకొచ్చు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఆహార నియమాలు అవన్నీ ఉంటాయి. సో మనకు నార్మల్ హ్యూమన్ బీయింగ్ తీసుకునేది 15 బ్రీత్స్ per minute. అంటే ఒక్కొక్క బ్రీత్కి 4 seconds తీసుకుంటారు. అయితే ఈ బ్రీత్ టైం అనేది ఎలా ఉండాలంటే మన బ్రీత్ ఇంటేక్ తీసుకున్న టైం కంటే బయటకు వదిలే టైమే ఎక్కువ ఉండాలి. సపోజ్ 2 seconds కనుక మనం బ్రీత్ తీసుకుంటే 3 seconds వదలాలి. అదే 4 seconds తీసుకుంటే 6 seconds, అంటే టోటల్ టైం ఎంత 10 seconds వస్తుంది. అక్కడ ఎంత 5 seconds వస్తుంది. 2 + 3 5 seconds అంటే 12 breaths per minute. అంటే మనం మామూలుగా 15 breaths తీసుకుంటాం కదా, అక్కడ తగ్గిపోయినట్టే కదా. ఇంకోటి 4 to 6 తీసుకున్నప్పుడు అంతే 10 seconds, అంటే 6 breaths per minute. ద బెస్ట్ మ్యాక్సిమం ఏంటంటే 6/9, అంటే 6 seconds ఇంటేక్, 9 seconds అవుట్. అలా చేసినప్పుడు అంటే 4 breaths per minute. మన 15 breaths నుంచి 4 breaths రెడ్యూస్ చేసినప్పుడు ఎంతైతే రేషియో ఉందో అంత మన లైఫ్ మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్కువ బ్రీత్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు బీస్ ఉన్నాయి అనుకోండి, అవి తొందరగా చచ్చిపోతాయి. ఇప్పుడు ఒక హెలికాప్టర్ ఉందనుకోండి, ఒక 200 liters తీసుకుంటుంది ఒక గంట దాని ప్రయాణం చేస్తే. అదే మీరు చిన్నగా ఏ మోటార్ సైకిల్ లేకపోతే అలాంటివి తీసుకున్నారు అనుకోండి, చిన్న తక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు అదంతా ఆ 200 లీటర్ల ఫ్యూల్ అది రోజంతా నడుస్తుంది. అంటే సేమ్ ప్రపోర్షన్లో ఇక్కడ కూడా మన లైఫ్ స్పాన్ అనేది ఏదైతే వేగంగా బ్రీత్ తీసుకొని చేస్తుంటుందో అవి తొందరగా చచ్చిపోతాయి. ఆల్ కీటకాలన్నీ చచ్చిపోవటానికి కారణం అదే. అవి ఫాస్ట్గా ఫ్లై అవుతుంటాయి, ఆ తర్వాత అలా చనిపోతాయి. వాటి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. ఈ తక్కువ బ్రీత్ రేట్ ఉన్నాయి, ఎక్కువ టైం లేదు. సేమ్ టెక్నిక్స్ మనం కూడా యూజ్ చేసినప్పుడు
అనవసరంగా ఆవేశాలు కలిగి పోకుండా మన బ్రీత్ రేట్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మన లైఫ్ స్పాన్ కూడా మనం పెంచుకోవచ్చు. తర్వాత సోర్స్ ఆఫ్ అక్వైరింగ్ ద ఎనర్జీ, దీన్నే మన భజగోవిందులు కూడా శంకరాచార్యులు వారు చెప్పారు. భజగోవిందంలో సత్యంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మలత. ఇది ఏంటంటే ఎర్త్, తర్వాత ఇంకోటి ప్లాంట్స్ బార్గెనింగ్, అంటే మనం చెట్లతో టైం స్పెండ్ చేయటము, తర్వాత ఈ గార్డెన్స్లో నడవటము, ట్రెక్కింగ్ చేయటము ఫారెస్ట్లో, తర్వాత గ్రీనరీతో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ. ఇంకోటి వాయువు ప్రాణశక్తి ద్వారా. తర్వాత పిరమిడ్స్, దెన్ సామూహిక ధ్యానం, అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం, ఎక్లిప్స్ టైంలో కూడా మనం చేసే సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ టైంలో కూడా ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. తర్వాత సంగీతము, భజన, కీర్తన, పాటలు, తర్వాత ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఇలాంటివి విన్నప్పుడు అది కూడా ఎనర్జీ గెయినర్స్. దెన్ అన్కండిషనల్ లవ్, అంటే మనలో రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని మనలో ముడిచిపోయి ఆ విధంగా చేసినప్పుడు లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. మన దేనికి కూడా ఓపెన్గా ఉండాలి, అన్కండిషనల్ ఇచ్చే తత్వం ఉండి, అంటే వాటర్ లాగా ఒదిగిపోయే తత్వం ఉండాలంటే. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ ఎనర్జీని ఫస్ట్ అక్వైరింగ్, తర్వాత సేవింగ్ టెక్నిక్స్, ప్రాపర్గా యూటిలైజేషన్, అంటే ఎప్పుడు కానీ సేవింగ్ వెళ్ళంటే ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మీకు అనవసరంగా ఆలోచనలు తగ్గిపోతాయి. సో ఇంటర్నల్ వాయిస్, క్లారివియన్స్, అంటే మీకు క్లారిటీ మొత్తం 4 చక్షులు, అంటే మన బాహ్య చర్మ చక్షులు కాకుండా మిగతా చక్షులు ఓపెన్ అయినప్పుడు మీకు ఒకటి వచ్చేసి యూ విల్ బి ఫోర్సింగ్ ద థింగ్స్, ఏం జరగబోతుంది అనేది ఇంటర్నల్ వాయిస్ ఆత్మ ద్వారా వచ్చేదాన్ని బట్టి గైడెన్స్ వల్ల మినిమం ఎనర్జీ యూజ్ చేసుకొని మ్యాక్సిమం చేయగలుగుతారు. సో మీకు చేసే పనులు కూడా యూనివర్సల్ కాల్స్తో ఉన్నప్పుడు మీకు ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ కూడా తోడవుతుంటుంది. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మన జీవితం ఆనంద బ్రహ్మగా ఉంటుంది. సో నేను మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను మనకు స్పిరిచువాలిటీ అండ్ స్పిరిట్ అనే దానికి. దీన్నే బుద్ధుడు కూడా బుద్ధత్వంలో చెప్పారు, నిర్వాణానికి శూన్య స్థితికి ఎగ్జాంపుల్ చెప్తూ అష్టాంగ మార్గం చెప్పారు. అంటే సరైన దృక్పథం, సరైన సంకల్పం, ఇదేంటి జ్ఞానానికి సంబంధించింది. తర్వాత సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవనోపాయం, ఇది నడవడికి సంబంధించినవి. ఈ రెండు కలిసినప్పుడు మనసా వాచ కర్మణ మనం చేసే పనులు. ఆ తర్వాత ఏమన్నారు, శ్రద్ధ, ఏకాగ్రత, ధ్యానం, ఈ మొత్తం ఇది అష్టాంగ మార్గం. దీంట్లో సమాధి స్థితి, ఈ 3 శ్రద్ధ, ఏకాగ్రత, ధ్యానం వల్ల సమాధి స్థితి వస్తుంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చేశారంటే దశపారాలు అని చెప్పని, దశపారమితులు దానికి ఏమన్నారు, 10 రకాలు చెప్పారు. ఒకటి దానం చేయటం, తర్వాత శీలం, గుణం, తర్వాత పరిత్యాగం, అంటే భౌతిక సుఖ వాంఛనలను త్యజించటం, వదిలిపెట్టడం, ప్రజ్ఞా, జ్ఞానం, బోధ, తర్వాత పట్టులో సహనం, సత్యం, స్థిర నిశ్చయం, మైత్రి, ఉపేక్ష అంటే సమానత్వం లేదా సంయమనం. ఈ 10 దశపారాలను మనం పాటించినప్పుడు పైన అష్టాంగ యోగాల ద్వారా మనకి ఇవి జరుగుతాయి అన్నట్టు. తర్వాత దీన్ని బ్రహ్మ విహారాలని చెప్పి ఒక 4 ఇచ్చారు. మైత్రి, కరుణ, ముదితం అంటే సంతోషం, ఉపేక్ష అంటే మనసు యొక్క ప్రక్రియల్ని ఇవి మనం
మామూలుగా అంటే మంచిగా చూసుకున్నప్పుడు స్వర్గమే మీకు వస్తుందని బుద్ధుడు చెప్పారంట. ఇది బుద్ధత్వం యొక్క టోటల్ సారాంశం. దీన్నే మనకు గీత తీసుకున్నాం అనుకోండి, భగవద్గీతలో 4 పాయింట్స్ మనం తీసుకోవచ్చు సారాంశాన్ని. ఫస్ట్ డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పం ఉండాలి. తర్వాత డిస్పాషన్ వైరాగ్యం ఉండాలి మనిషికి. తర్వాత డివోషన్ అంటే మనం చేసే దాంట్లో భక్తి అనేది ఉండాలి. తర్వాత డిటాచ్మెంట్. ఇప్పుడు డిటాచ్మెంట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ వాళ్ళంతా నా బంధువులు. తర్వాత ఈ అర్జునుడు చెప్తుంటారు కదా, నేను యుద్ధం చేయను వాళ్ళతో అని చెప్తారు కదా. తర్వాత అభిమన్యుడు చనిపోయినప్పుడు కూడా ఇలా చెప్పినప్పుడు ఏంటంటే సూక్ష్మ రూపంలో అభిమన్యుని ఆత్మలోకానికి తీసుకెళ్ళి అర్జునుడు తీసుకెళ్ళి అక్కడ చూపెడతాడు. అక్కడే నీ కొడుకున్నాడు, వెళ్ళి మాట్లాడు అంటాడు. వెళ్ళిన తర్వాత అడిగితే ఇతను బాధతో వెళ్తాడు, నువ్వు నా కొడుకు ఇలా నన్ను వదిలేసి వచ్చావు కదా, నీ బాధ అంటే ఇప్పుడు నేను నీకు కొడుకుని అంటున్నావు, ఈ జన్మలో నేను నీకు కొడుకుని. అంతకుముందు నేను ఎన్ని జన్మలు, ప్రతి జన్మకు ఒక తండ్రి వేరున్నారు, మీరు కాదు కదా. అంటే ఎప్పుడైతే నేను బ్రతుకున్నానో అంతవరకే ఆ రిలేషన్షిప్. ఒకసారి చనిపోయిన తర్వాత నువ్వెవరో నేను ఎవరో అని చెప్తాను. అంటే అప్పుడు అతనికి ఆ డిటాచ్మెంట్ వైరాగ్యం అనేది వస్తుంది. అంతకుముందు అంటే మన సంబంధాన్ని బంధం కాకూడదు, బాంధవ్యం షుడ్ నాట్ బికమ్ ది బంధం అని చెప్పి అంటారు కదా. ఈ 4 సారాంశంతో మన భగవద్గీత మొత్తం వస్తుంది. విషాద యోగం నుంచి దృఢ సంకల్పానికి వచ్చేది. మన టాపిక్ కదా ఇప్పుడు. ఫస్ట్ అమ్మవారిని దీంట్లో అంటే 38వ శ్లోకం 98 ఇది 38వ శ్లోకంలో ఏంటి, మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. ఆ తర్వాత మణిపురాంతరుత విష్ణుగ్రంథి విభేదిని. ఇప్పుడు మూలాధారంలో 4 రేకులతోటి గల పద్మంలో ఉంటుంది అమ్మవారు, ఎరుపు రంగులో. నిద్రాణ స్థితిలో కూడా ఉంటుందండి కుండలిని శక్తి, త్రికోణాకృతిలో ఉంటుంది. సో అక్కడ మన నిద్రాణ శక్తిని మనం మేల్కొల్పాలి. బ్రహ్మగ్రంథి విభేదిని అంటే అక్కడ మేల్కొన్నప్పుడే నెక్స్ట్ మూలాధారం బయలుదేరి స్వాధిష్టాన చక్రానికి చేరుతుంది. సో స్వాధిష్టాన చక్రాన్ని ఇట్స్ ఏ క్రియేషన్, బ్రహ్మగ్రంథి అంటారు దాన్ని. సో ఆ క్రియేషన్ అంటే మనకు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అక్కడే ఉంటాయి కాబట్టి కో క్రియేషన్ జరిగేది. సో సంబంధ బ్రహ్మగ్రంథిని విభేదిస్తున్న కుండలి శక్తి రూపంలో ఉన్నదని 6 రేకుల పద్మం నారింజ పండు రంగులో ఉంటుంది, వికసిస్తుంది. బుద్ధిని ఆవరించి ఉన్న మాయను తొలగించి తస్వరూప జ్ఞానాన్ని కలిగిస్తుంది అన్నమాట. మణిపూరాంతరుదిత అన్నప్పుడు నాభి అందున్న 10 దళాల పసుపు రంగు పద్మంలో దాగి ఉన్నట్టు. అంటే మూలాధార చక్రం నుంచి బ్రహ్మగంధి విభేదిని అయిన తర్వాత కుండలిని శక్తి రూపంలో ఈ మణిపూరాంత చక్రానికి చేరుతుంది. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఎవాల్యూషన్ అని చెప్తుంది, అంటే మనం ఎలా వెళ్ళాలన్నది. నెక్స్ట్ మణిపూర తర్వాత విష్ణుగ్రంథి విభేదిని. విష్ణుగ్రంథి అన్నప్పుడు మన హార్ట్, మణిపూరాంత చక్రం నుంచి పైన ఉన్న 12 దళాల ఆకుపచ్చని రంగు ఉన్న పద్మాన్ని విష్ణుగ్రంథి అంటారు. దీన్ని ఛేదించినప్పుడు మీకు అన్కండిషనల్ లవ్ అనేది, అంటే విష్ణు అనేది, ఎందుకంటే విష్ణు అంటే వ్యాపకుడు, వ్యాపకాన్ని చేస్తాడంటే. వ్యాపకం నథింగ్ బట్ మీకు సర్క్యులేటరీ ఫోర్సెస్ ఇక్కడ జరిగేది. ఒకటి ఎయిర్ సర్క్యులేషన్, ఇంకోటి బ్లడ్ సర్క్యులేషన్. ముందుగా సృష్టాది రూప బ్రహ్మగంధి క్రియేటర్ భేదించిన తర్వాత జీవభావ స్వరూపమైన విష్ణుగంధిని సస్టైనర్ భేదించి సాధకునకు స్థూలం వల్లే సూక్ష్మం కూడా అనిత్యమనే జ్ఞానం కలిగిస్తారన్నట్టు. 2 అనిత్యాలే మీకు, స్థూల రూపం కానీ సూక్ష్మం కానీ. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు 39 శ్లోకాలు ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని.
నెక్స్ట్ విష్ణుగంధి నుంచి మళ్ళీ సహస్రాంబుజ సుధాసార వర్షిణి. ఇప్పుడు మీ ఆజ్ఞా చక్రంలో మీకు కనుబొమ్మల ఇది ఫస్ట్ మీకు ఈ విష్ణుగంధి నుంచి విశుద్ధ చక్రానికి వస్తుంది, విశుద్ధ చక్రం నుంచి మీకు ఆజ్ఞా చక్రానికి రీచ్ అవుతుంది. సో ఆజ్ఞా చక్రంలో ఏంటంటే మీకు రుద్రగంధి ఇక్కడ ఉండేది, రుద్రగంధి విభేదన అవుతుంది. ఈ రుద్రగంధి విభేదన అంటే మీకు ఆజ్ఞా చక్రం నుంచి రుద్రగంధికి ఏంటంటే ఇంకోటి మూలాధారం నుంచి కూడా సంబంధం ఉంటుంది. ఆ మూలాధారంలో మీకు ఈ ఇలా పింగళ నాడులు ఉంటాయి. ఇలా అంటే స్త్రీతత్వము, పింగళ అంటే పురుషతత్వము. దీని సూర్య చంద్ర నాడులు అంటారు. సో ఈ రెండు ఎనర్జీస్ లైక్ సంథింగ్ లైక్ బ్యాటరీ ఇన్ అవర్ బాడీలో. ఆ రెండు పాజిటివ్ ఎనర్జీ తర్వాత నెగటివ్ ఎనర్జీ ఈక్వల్ గా ఉన్నప్పుడు, బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడే, అంటే ఇలా పింగళ నాడులో ఎనర్జీస్ ఈక్వల్ ఉండాలి. అది ఇద్దరిలో ఉంటుంది, స్త్రీలలో పురుషతత్వం ఉంటుంది, పురుషుల్లో స్త్రీతత్వం ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ బ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు మూలాధారం నుంచి ఆ సుషుమ్నా నాడి ద్వారా ఎనర్జీ ఈ మొత్తం 5 గ్రంథులు దాటి 6వ గ్రంథి ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడు అది పైకి వెళ్ళిపోయి సహస్రారానికి రీచ్ అవుతుంది. దీన్నే థర్డ్ ఐ ఓపెనింగ్ అని చెప్పంటారు. ఆ సహస్రాంబుజ కూడా సుధాసార వర్షిణి అంటే మీకు ఆజ్ఞా చక్రంలో కనుబొమ్మల మధ్యలో ఉన్న ద్విదళ పద్మంలో కాంతి రూపంలో ఉంటుంది అన్నట్టు. రుద్రగంధి విభేదిని అంటే హృదయంలోని అనాథ చక్రానికి చెందిన విష్ణుగంధి విభేదిని అక్కడి నుండి ఆజ్ఞా చక్రం రుద్రగంధి విభేదించింది. విష్ణుగంధి భేదించి జీవజాలాన్ని తొలగించి తర్వాత రుద్రగంధిని భేదించి లయన్, రుద్రుడు ఏంటంటే శివుడు లయకారుడు కదా, ఆ లయం చెందింది అన్నట్టు. తొలగిన తర్వాత రుద్రగంధిని భేదించి లయాదులను తొలగిస్తుంది. తద్వారా సాధకుని శాస్త్రాంబుజానంద స్థితికి చేర్చుతుంది. ఈ శాస్త్రాంబుజార రూఢ బ్రహ్మరంధ్రానికి దిగువన కల 1000 దళాల పద్మాల చేర్చి ఉన్నదంట. బ్రహ్మగంధి పైన హోల్ ఉంటుంది, అక్కడ నుంచి ఈ శాస్త్రదళ పద్మ నుంచి సెంటర్ లో బిందు స్వరూపిణిగా ఉంటుంది కదా, అక్కడి నుంచి ఎప్పుడైతే మీకు సుధాసార వర్షిణి అంటే అమ్మవారు అక్కడి నుంచి అమృతాన్ని, శాస్త్ర పద్మం నుంచి కర్ణిక అంటే బొడ్డు అంటే మళ్ళీ ఆ తొన ఉంటుంది కదా దాని యొక్క పద్మానికి, ఆ సెంటర్లో తొన నుంచి అమృత ద్వారాన్ని కురిపిస్తుంది అంటే. అది ఎలా వస్తుందంటే మీకు ఒక మెరుపు తీగలాగా తొడ నుండి ఎలా అయితే వస్తుందో ఆ విధంగా మనకు అమృత ద్వారాన్ని ప్రసరింపజేస్తుంది లోపలికి. తన లలితాంబ తన భక్తులకు అమృతత్వాన్ని కలిగించి సాధకునకు నేను అనే భ్రాంతిని వదిలి పరమాత్మతో ఐకత్యమైనది జీవముక్తి చేస్తుంది అన్నట్టు. అంటే ఎప్పుడైతే మనకు ఈ ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మన జీవాత్మలో ఉన్న అంటే మూలాధారం నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది పైకి అలా వస్తూ ఉంటుందంట. పైకి వచ్చేసి ఆజ్ఞా చక్రం శాస్త్రానికి చేరిందంటే ఇది ఒక ఫ్లేమ్, ఆ పైనుంచి పరమాత్మ నుంచి ఒక ఎనర్జీ వస్తుంది. ఆ రెండు కలిసి దీన్నే ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. ఆ రెండు ట్విన్ ఫ్లేమ్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి ఓన్లీ ఈ సూర్యచంద్ర నాడులు ఈక్వల్ గా స్త్రీ పురుషత్వాలు ఈక్వల్ అయినప్పుడే ఇది జరుగుతుంది అన్నట్టు. ట్విన్ ఫ్లేమ్స్ ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మన అనుసంధానం చెందినట్టు. తటలిత సమరుచి షట్చక్రోపరి సంస్థ మహాశక్తి కుండలిని బిస్తంత తనియేసి అంటే తటలిత సమరుచి అంటే మెరుపుతిగతో సమానమైన కాంతితో ప్రకాశించుద్ది అన్నట్టు. షట్చక్రోపరి సంస్థ 6 చక్రాలు దాటి సహస్రార చక్రంలో బాసిల్తుందండి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రార చక్రం చేరి అందు పరిపూర్ణంగా వ్యక్తమవుతుందంటూ. మహాశక్తి అంటే ఈ శివశక్తుల సమాయోగమే ఆసక్తికర పరుస్తుందంటూ. పైనుంచి మనం అనుకున్నగా మూల చైతన్యం వచ్చి పురుష రూపం అనుకున్నాం కదా, శివుడు నిరూపం
అరూపం. అక్కడి నుంచి ఈ స్త్రీ శక్తి మనలో ఉన్న రెండు కలిస్తే దాన్నే ట్విన్ ఫ్లేమ్స్ కుండల్ని మూలాధారంకు చుట్టుకున్న సర్పాకారంలో కుండల్ని శక్తిగా తేజరిల్లినాయి మన మూలాధారంలో ఉన్నప్పుడు. బిస్సంతనయేసి అంటే తామరాకు తుండులోని దారం మాదిరిగా రూపంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది అన్నట్టు ఆ ఎనర్జీ అనేది. భావనాగమ్య అంటే ధ్యానించే సాక్షాత్కరింపబడుతుంది అన్నట్టు. భవారణ్య దారిక అంటే సంసారం అనే అరణ్యానికి గొడ్డలి పెట్టానంట. మన సంసారాన్ని మనం బయటపడేందుకు గొడ్డలు ఎలా ఉపయోగిస్తారో ఆ విధంగా లలితాంబిక ఉంటుందంట. ఆమెను ఆరాధిస్తున్న భక్తులకు భూయిష్టమైన సంసారం నుండి తరింపజేస్తుంది. నిత్యాయ అంటే శాశ్వత రూపిణి. నిరాకారే ఆకారం లేనిది భక్తుల కోసం సాకారం. మనం ఆమెని రియలైజ్ కావడానికి సాకార రూపంగా మనం తీసుకుంటున్నాం. నిరాకులాయ ఏ విధమైన కలతలు వ్యాకులతలు లేనిదం. నిర్గుణాయ సత్వ రజస్తమో గుణాలని మనకే ఆమెకు లేవు. నిరుపల నాశరితులు అన్నది అదోక్ష దాన్నే మనం అంటే ఆమెకి నాశనం అంటూ ఉండదు. దీన్నే ముద్రల రూపంలో కూడా లలితాదేవిని ఇక్కడ చెప్పారంటే. ముద్రలు అంటే మనకు ఒక్కొక్క ముద్ర పెట్టుకున్నప్పుడు ద ఎనర్జీ విల్ బి డైవర్టెడ్ ఫ్రమ్ నార్మల్ ఫ్లో టు దట్ పర్టికులర్ ఎక్కడైతే మనకు నీడి ఉందో ఆ ముద్రలో పెట్టుకున్నప్పుడు డైవర్షన్ ఆఫ్ ఎనర్జీ అక్కడికి ఎక్కువ ఫోర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అది కరెక్షన్ చేస్తుంది అంటే. దశముద్ర సమారాధ్య త్రిపురా శివ శంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానగేయ స్వరూపిణి. దశముద్ర సమారాధ్య అంటే దశముద్రలతో ఆరాధించబడినది. త్రిపురా శ్రీ శివశంకరి శ్రీచక్రంలో 5వ ఆవరణలో సర్వార్థ సాధక చక్రానికి అధిష్టాన దేవత త్రిపురాశ్రీ అనేది. జ్ఞానముద్ర చూపుడు వేళ్ళు బొట్టన వేళ్ళు కలిపినప్పుడు మన జ్ఞానముద్ర ఏదైతే ఉందో ఆమె అమ్మవారి స్వరూపం అని. జ్ఞానగమ్య అంటే జ్ఞానంచే పొందదగినది. జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్య అంటే జ్ఞానం అజ్ఞానం రెండు కన్నాయి. యోనిముద్ర శ్రీచక్రంలోని కేంద్ర బిందువు యొక్క వికాసం కోసం. కేంద్ర బిందువు అంటే సహస్రారంలో సూచించేటువంటి సహస్రార చక్రానికి ఆ ముద్రను వికసింపజేసేందుకు యోని ముద్ర యూజ్ చేస్తారు అన్నట్టు. త్రికండేశై అంటే 3 ఖండములకు బ్రహ్మరంధ్ర మణిపుర మూలాధార ఈ మూడింటికి అధిపతి ఆమె అన్నట్టు. త్రిగుణాయ గుణత్రయాలంటే తమో రజస్స సత్వగుణాలు స్వరూపిణి ఆమె. త్రికోణాయ మూడు కోణాలు శ్రీచక్రం త్రికోణంలో అంటే మూలాధారంలో త్రికోణ రూపంలో ఉంది. త్రిపుర సుందరి అంటే త్రిపురుని అంటే శివుణ్ణి పరమశివుణ్ణి భర్తగా కలిగిన త్రిపుర సుందరి స్వరూపిణి. లలితాంబికాయ దేదీప్యమానమైన కాంతి ప్రకాశం సౌకుమార్య లాలిత్యం. తేజస్సు లాలిత్యము మాధుర్యము గాంభీర్యము విలాసము శోభ స్థైర్యం ఔదార్యం 8 గుణాలు ఉంటాయండి. లలిత అనగా క్రీడ అంటే సృష్టి స్థితి లయలను క్రీడ మాత్రంగా కొనసాగించినది. ఎగ్జాంపుల్ మీకు మన్మధుడు చనిపోయినప్పుడు కూడా తిరిగి ఆమె కళ్ళతోటి క్రీడ రూపంలో తిరిగి ఆమె బ్రతికించగలుగుతుంది. ఇప్పుడు మన ఆర్డర్ ఆఫ్ చక్రాస్ దీంట్లో ఇంతవరకు వర్ణించబడింది. తర్వాత ఇండివిజువల్ చక్రాస్ తీసుకున్నాం అనుకోండి. మూలాధార చక్రం దాన్ని తీసుకున్నప్పుడు మూలాధార చక్రం వచ్చేసి దాని కాంప్లిమెంటరీ వచ్చేసి ఆజ్ఞా చక్రం. మూలాధారాంబుజారూఢ సంచవక్త స్థితి సంస్థిత అంకుశాద్రి ప్రహరణ వరదాదిని నిషేధిత. మూలాధారం ఏంటంటే మనకి
4 రకాల ఎరెట్ పద్మాలో సాకిని దేవత రూపంలో ఉంటుంది. పంచవక్త్రాయ అంటే 5 ముఖాలు ఉంటాయి ఆమెకి. అస్థి సంస్థాయ అంటే అస్థి ఎముకలకు అధిష్టాన దేవత. మన స్కెల్టన్ మొత్తం ఆమె మూలాధారానికి ఈ రిప్రజెంటేషన్ తీసుకుంటూ వాళ్ళని చేస్తారు. అంకుశాది ప్రేరణ అంటే అంకుశ మొదలైన 4 చేతులతో ధరించినది. వరదాది నిషేధితాయ అంటే 4 గల మూలాధార పద్మందు ఒక్కొక్క పద్మానికి ఒక్కొక్క దేవత శక్తి ఉంటుందంటూ. ఓవరాల్ అందరికి కలిసి సాకిని రూపము ఆమె ఉండేది. ముద్గైదన సక్త చిత్త సాకిన్యాంబ స్వరూపిణి అంటే పెసరపప్పు అన్నంతో పట్ల ప్రీతి కలిగినది అంటూ. అంటే ఇక్కడ మనం పెసరపప్పు ప్రీతి అంటే ఉద్దేశం ఏంటంటే మనకి మూలాధార చక్రం ఎప్పుడైతే ఆప్సెట్ అవుతుంది అనుకోండి, మూలాధార సమస్యలు వస్తాయి కదా మనకి. అంటే కాళ్ళు నొప్పులు కానీ లేకపోతే ఇదే వాతత్వం అంటే నథింగ్ బట్ కదా. ఆ వాతానికి విరుగుడు నిన్న వన్ ఆఫ్ ద మాస్టర్ చెప్పారు కదా, వాతాన్ని తగ్గించుకోవాలంటే మీరు చల్లబరచాలి నరాలని. పెసరు చేసే పని అదే కదా పెసరపప్పు. ఆ పెసరపప్పు అన్న ప్రీతి అంటే ఆ మూలాధార చక్రాన్ని మనం చల్లబరుస్తున్నాం, అంటే వేడిని తగ్గిస్తున్నాం అన్నట్టు. సో అది మనకి ఇక్కడ దాని యొక్క తత్వం చెప్పారు. ఆ తర్వాత మనం ఉపశమనం కూడా ఎలా చేసుకోవాలని చెప్పారు. ఫిజికల్ ఐడెంటిటీ మూలాధార యొక్క రిప్రజెంటేషన్ అంటే మనకు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ఈ సర్వేలు అంటే బ్రతుకు తెరువు. ఈ రెండింటికి లొకేషన్ వచ్చేసి యానస్ జెనెటికల్ ఆర్గన్స్ మధ్యలో ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఖాళీ స్థలం అయితే ఉంటుందో అక్కడ ట్రయాంగులర్ బోన్, త్రికోణం అంటే వర్టెబ్రేటలో చివరికి మీకు ట్రయాంగులర్ బోన్ అంటే టేల్ బోన్ అంటారు దాన్ని. అది ఎలా ఉంటుందంటే త్రికోణాకారంలో ఉంటుంది. మనకు ఇక్కడ ఆల్రెడీ పైన చెప్పారు కదా త్రికోణ స్వరూపిణి అని అమ్మవారిని. సో ఇక్కడ మనకు ఫిజికల్ గా కూడా ఏమైతే అక్కడ లాస్ట్ బోన్ వచ్చేసి త్రికోణ రూపంలోనే ఉంది కదా. ఇది సైన్స్ అక్కడ మనకి మూలంలో చెప్పింది. బిట్వీన్ జెనెటికల్ అండ్ కనెక్టెడ్ విత్ కాక్సీ ఏ ట్రయాంగులర్. కాక్సీ అంటే అదే టేల్ బోన్, ఏ ట్రయాంగులర్ బోన్ త్రికోణ నిలయ ఎట్ ద బేస్ ఆఫ్ ది స్పైన్. ఎలిమెంట్ వచ్చేసి ఎర్త్, భూతత్వం. ఫౌండేషన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫిజికల్ రియాలిటీ అంటే మన బ్రతుకు తెరువు అనేది. దెన్ సర్వైవల్ ఇన్ అంటే ఏ విధంగా మనం బ్రతుకు తెరువు కోసం చేస్తాము అవన్నీ ఇన్స్టింక్ట్స్. అవర్ సెన్స్ ఆఫ్ గ్రౌండింగ్ అండ్ కనెక్షన్ టు అవర్ బాడీస్ అండ్ ఫిజికల్ ప్లేన్. మనం నిన్న క్లాస్లో ఆయన చెప్పారు కదా మనకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు గ్రౌండింగ్ కావాలని, అంటే గ్రౌండ్తో అనుసంధానం చేసినప్పుడు మనం ఏంటంటే ఆ చక్రాలు అనేది బ్యాలెన్స్ అయిపోతుంది, ఆ నెగిటివిటీ అనేది పోతుంది. ఒకటి వాకింగ్ చేసినప్పుడు ఏంటంటే మీకు కాళ్ళలో పాదాల్లో 3 చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల ద్వారా మన నెగిటివిటీ కిందకి వెళ్ళిపోతుంది. మనం మన వాటర్తో ప్రాక్టీస్ చేసినప్పుడు చివరికి ఆ కాళ్ళ ద్వారా ఎనర్జీని గ్రౌండ్ పంపిస్తున్నాం అన్నమాట. సో కాబట్టి గ్రీన్ గ్రాస్ పైన వాక్ చేసినప్పుడు మీకు ఆ ఎనర్జీ నెగిటివిటీ వెళ్ళి మన సెన్స్ ఆఫ్ గ్రౌండింగ్ అండ్ కనెక్షన్స్ టు అవర్ బాడీస్ అండ్ ఫిజికల్ పెయిన్ దెన్ యాక్టివేటెడ్. గుడ్ హెల్త్ ఉంటుంది, ప్రాస్పరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అండ్ డైనమిక్ ప్రెజెన్స్, యాక్టివ్గా మనిషి ఉంటారు అన్నట్టు. దీని ఇష్యూస్ ఏంటంటే ఫిజికల్ నీడ్స్, ఎనర్జీ లెవెల్స్ 100 యూనిట్స్ అంటే శైశవాత్మ దశ. అంటే భయాలు ఉంటాయి, అంటే జస్ట్ మనిషి నుంచి జంతువు నుంచి మనిషి దశ తీసుకున్న శైశవాత్మ అంటే ఆ మనిషి తీసుకున్నప్పుడు ఆ జంతువులో ఉండే భయాలు ఎగ్జిస్టెన్స్ అంటే వాళ్ళకి ఓన్లీ వాళ్ళ వరకే ఆలోచిస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం వరకే. మిగతా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చంపేయటము, అంటే వాడు ఆలోచించడంటే ఎదుటి వాళ్ళని చంపేదైనా వాడు ఎగ్జిస్టెన్స్ చూసుకుంటాడు. సో చంపిన తర్వాత మళ్ళీ వాడికి భయం కలుగుతుంది కదా, ఆ భయానికి పోయేందుకే ఏం చేస్తాడు కదా మన గుళ్ళలో కానీ పెద్దవాళ్ళు వెళ్ళి అక్కడ దేవుడితో పూజ చేయించుకోండి అని చెప్పంటారు కదా.
అంటే ఆ శైశవాత్మల స్థితిలో ఉన్నప్పుడు 100 యూనిట్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేసేది పూజలు ఉంటాయి. అది విని వెళ్ళి దేవుడికి వెళ్ళి పూజలు చేయటము. ఇంకా దానివల్ల ఏంటంటే ఒక నమ్మకం కలుగుతుంది. అమ్మాయి పూజ చేశాను, దేవుడు నన్ను రక్షిస్తాడు అనే ఆ స్థితిలో ఉంటారు అన్నట్టు. దీనికి 4 దళాల పద్మం ఉంది. యోగం వచ్చేసి హఠయోగం. అంటే మనం ఈ యోగ ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా, అవన్నీ హఠయోగం. దీని జ్ఞానేంద్రియం వచ్చేసి ముక్కు, స్మెల్, సెన్సరీ ఆర్గన్. ముద్రాస్ వచ్చేసి ఇది అంటే చివరి వేలు, తర్వాత బొట్టన వేలు. బీజాక్షరం వచ్చేసి లం. మళ్ళీ 4 దళాలకి ఒక్కొక్క బీజాక్షరం ఉంది. సం, వం, షం, షం, ఇలా. అంటే ఒక్కదానికి అధిదేవతం అని చెప్పుకున్నాం కదా, అలా. రొటేషన్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్. కలర్ వచ్చేసి రెడ్. మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే దానికి ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఒక లాస్ట్కి ఏం చెప్తారంటే మూలాధార అవుతాను అని చెప్పంటారు ఒక 3 times. గ్లాండ్స్ వచ్చేసి అడెనర్ గ్లాండ్, భూతత్వము. స్పైన్, వెన్నెముక, బోన్స్, టీత్, నెయిల్స్, సెల్, మల్టిప్లికేషన్, స్కెల్టల్ సిస్టమ్ అంతా దీంట్లో మూలాధార చక్రంలో వచ్చేది. ఎలిఫెంట్, వినాయకుడు. ఇండికేషన్ ఏంటంటే స్టెబిలిటీ, స్థిరత్వానికి. తర్వాత ఇంటలెక్చువాలిటీ, బుద్ధికి. సో డిస్ఫంక్షన్ అయినప్పుడు ఏంటంటే మనకు బోర్లో పడుకుంటారు మూలాధారంలో ప్రాబ్లం ఉన్నప్పుడు. లైఫ్ లెసన్ వచ్చేసి స్టాండింగ్ అప్ ఫర్ వన్ సెల్ఫ్, అంటే వాళ్ళ కోసం వాళ్ళే బ్రతుకుతారు అన్నట్టు. గోల్స్ అంటే ఫిజికల్ హెల్త్, ఫిట్నెస్, స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ, ఇట్ గోల్స్. భయాలు ఏంటంటే నమ్మకం పోవటం ఎదుటి మీద. అబ్డాన్మెంట్ అంటే చాదస్యము, ఎదుటి నమ్మకం, అన్డిజరబిలిటీ. తర్వాత సెల్ఫ్ డిస్ట్రక్షన్, అంటే వాళ్ళతో వాళ్ళే పాడు చేసుకుంటారు. బ్యాలెన్స్ లేనప్పుడు అంటే ఎమోషనల్లీ మాస్టరీ, గ్రౌండెడ్, హెల్దీ. మోటో వచ్చేసి అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ట్రామా, అన్కండిషనల్ డెత్ అర్గ్, అంటే చనిపోవాలనిపిస్తుంది వాళ్ళకి. చనిపోతే బాగుండు అంటే ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటూ కాలేజ్ అనుకుంటూ వెంటనే ఇంకా ఉండి వేస్ట్, ఇంకా చనిపోతే బాగుంటుంది అంటే సూసైడల్ అవి ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తుంటాయి. రిఫ్లెక్షన్, క్యారెక్టర్ స్ట్రక్చర్ అంటే సిజాయిడ్, ఫైనాన్షియల్లీ హెల్ప్లెస్నెస్. వీళ్ళకు అది అంటే డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు. అబండెన్స్ సూత్ర ఏంటంటే మనం అబండెన్స్ కోసం మనం ప్రయత్నించినప్పుడు, లక్ష్మీతత్వం కోసం ట్రై చేస్తే వాళ్ళకి అది జరుగుతుందంట. అలా చేసినప్పుడు అంటే భయాలు తొలగిపోతాయి. ఇంకోటి ప్రాబ్లమ్స్ వచ్చేసి కాన్స్టిపేషన్, పైల్స్, మూలాధారం వల్ల మోకాలు నొప్పులు. తర్వాత మొండితనం. ఇప్పుడు వాడేది నాకు చెప్పేది, పెద్దవాళ్ళు అయినా కొద్ది మొండితనం ఎక్కువ అవుతుంది. వాడేది నాకు చెప్పేది, నువ్వు అంటే నాకు చెప్పేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ పోతుంది. దట్ ఇస్ ద ఇండికేషన్. మనకు ఏదైతే ఫ్లెక్సిబిలిటీ ఉండాలో ఆ ఫ్లెక్సిబిలిటీ పోయిందంటే ఇండికేషన్ ఏంటంటే మనలో రిజిడిటీ, మొండితనం, మూర్ఖత్వం పెరుగుతుందని మనం అర్థం చేసుకొని మనలో మార్పు చేసుకోవాలి. ఆ మార్పు చేసుకున్నప్పుడు మూలాధార సమస్యల నుంచి మనం బయటకు పడతా ఉంటాం. ఇంకోటి వియర్ రైట్ అన్నప్పుడు తర్వాత లోపల
ఈ కార్టిలేజ్ తగ్గింది ఇలాంటి అన్నప్పుడు ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ మన క్లాత్ ఇది ఉంటుంది కదా మెడికల్ దాన్ని తీసుకొని ఆముదం కానీ నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవాల నూనె కానీ కొంచెం గోరువెచ్చగా దాని పైన పెట్టేసి పైన ప్లాస్టిక్ అది షీట్ వేసి కట్టుకట్టి పడుకున్నాం అనుకోండి ఆ గ్రాడ్యువల్గా ఆ నూనె అంతా శరీరంలో వెళ్ళి మొబిలిటీ పెరుగుతుందండి. తర్వాత దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి మూలాధార సమస్యలు తొలగించేది. మన మూలాధార అవుతుంది. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం. ఇక్కడ మీరు ఏం చేస్తుందంటే మన మూలంలో లలితలో ఏం చెప్పారు మన ఫిజికల్గా అనేది కంపారిజన్ మీకు చెప్పింది ప్రయత్నిస్తున్నాము. ఎమోషనల్ ఐడెంటిటీ, ఫోకస్, డిజైర్ ఈ రెండు స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రాంబుజాగత చతుర్వర్ణ మనోహర శూలాయుధ సంపన్న పీతవర్ణ అగర్విత. పీతవర్ణ అతి గర్విత. అతి గర్విత, పీతవర్ణ అతి గర్విత. స్వాదిష్టాన చక్రానికి ఆమె జగన్మాత కాకిని దేవత రూపంలో ఉంటుంది. చతుర్వక్త మనోహరాయ అంటే 4 ముఖాలతో ఉంటుంది. శూలాజాయుధ అంటే సంపన్నాయ శూలంనే 4 ఆయుధాలను 4 చేతుల్లో ధరిస్తుంది. పీతవర్ణ అంటే పసుపచ్చని బంగారు రంగులో ఉంటుంది, ప్రకాశిస్తూ చాలా అందంగా ఉంటుంది ఆమె. అందుకే ఆమెకి గర్వాతిశయం కలదు అన్నట్టు. స్వాధిష్టానం కాకిని యోగిని మిక్కిలి సౌందర్యంతో సకల ఐశ్వర్యాలతో ఉన్నందున అతిశయించిన గర్వంతో ఉంటుంది. మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దజ్జాన శక్త హృదయ కాకిని రూప దారిణి. అంటే మేధోనిష్ట అంటే మేధస్సు కొవ్వు ధాతువుగా అంటే మనిషిలో ఉండే కొవ్వుకి అధిష్టాన దేవత. మధుప్రీత అంటే తేనె ఈమెకి ప్రీతి అన్నట్టు. అంటే మనకు ఈ స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే అన్బ్యాలెన్స్ గా అయిపోయినప్పుడు మనం తేనె యూజ్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నది ఆమె ప్రీతికరం అంటే ఆమెకు మనం సమర్పిస్తాం అంటే ఫిజికల్ గా బయట సమర్పించడం కాదు, దాన్ని మనం కన్జ్యూమ్ చేయాలి. బంధిన్యాది సమన్విత అంటే బంధిని మొదలైన 6 దేవతలతో స్వాదిష్టాన చక్రంలో 6 దళాలు ఉంటాయి కదా, ఒక బంధినాది దేవతతో స్టార్ట్ అవుతుంది. 6 దళాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రతి చక్రాదేవతకి 6 వీళ్ళు కాకిని దేవతకి 6 యోగినులు ఉంటారు. ఒక్కొక్క యోగినికి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. దజ్జాన శక్త హృదయ అంటే దజ్జానం పెరగన్నం పట్ల ప్రీతి కలది. అంటే మనకు ఈ స్వాదిష్టాన చక్రం ప్రాబ్లం వచ్చినప్పుడు పెరగన్నం మనం తినాలన్నట్టు. కాకిని రూప దారిణి అంటే కాకిని దేవత రూపంలో ఉంటుంది. ఇక లొకేషన్ వచ్చేసి మనకు ఈ నావెల్కి బొడ్డుకి ఒక 2 అంగుళాల కింద ఉంటుంది అన్నట్టు. జలతత్వం. స్వాదిష్టాన చక్రానికి కాంప్లిమెంట్ చక్రం వచ్చేసి అనాథ చక్రం. యోగం వచ్చేసి భక్తి యోగం. ఇక్కడ ఏంటంటే మీకు టేస్ట్ వచ్చేసి నాలుక, జ్ఞానేంద్రియం టేస్ట్. పడుకునేప్పుడు అంటే వెలకలా పడుకుంటారంటే 8 to 10 hours స్వాదిష్టాన చక్రం బ్యాలెన్స్ గా ఉంటే. గ్లాండ్స్ అంటే ఓవరీస్, టెస్టికల్స్, రిప్రొడక్టివ్ సిస్టమ్ అంతా దీంట్లో వస్తుంది. బాడీ పార్ట్స్ వచ్చేసి సెక్స్ ఆర్గన్స్, బ్లాడర్, ఓంబు. లొకేషన్ అప్పర్ పార్ట్ ఆఫ్ సోరం, అప్పర్ లిమిట్స్ ఆఫ్ పబ్లిక్ ఎయిర్. దీన్ని అక్కడ మనకు మూలాధారంలో ఏనుగు ఎలా తీసుకున్నా ఇది ఫిష్ టైల్డ్ ఎలిగేటర్ అంటారు దాన్ని. అంటే మీకు మొసలి ఫిష్ టైల్డ్ మొసలి అనేది ఉంటుందండి, దాన్ని ఎలిగేటర్ అంటారు. ఇంకోటి ఏంటంటే దుప్పి ఎనిమల్. ఈ 2 అవి ఏంటంటే నార్మల్ ఎనిమల్స్ కంటే చాలా ఇంటలెక్చువల్ ఎనిమల్స్ ఇవి. తర్వాత కన్నింగ్ కూడా ఉంటుంది వాటికి. ఇంకోటి అంటే ఈ కొరమిన చేప కూడా దీనికి తీసుకుంటారు ఎగ్జాంపుల్. అదేంటంటే అది బయటకు తీసుకొచ్చినా కూడా అది చనిపోయినట్టుగా యాక్ట్ చేసి కొరికేస్తుందంట.
తప్పించుకునేది. డిస్ఫంక్షన్ నుంచి ఇంపార్టెన్స్, నసుల్పకత్వం, అది పనిచేయనప్పుడు. ఫ్రిజిడిటీ అంటే రిజిడ్ అంటే వాళ్ళు మొండిగా ఉంటారు. లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్. ఎమోషనల్ డిస్ఫంక్షన్, అన్బ్యాలెన్స్డ్ సెక్స్ డ్రైవ్ అంటే విపరీతమైన కోరికలు. లోన్లీనెస్, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, నెలకత్వం ఉండదు, ఇక్కడ ఉండదు. లైఫ్ లెసన్ వచ్చేసి ఛాలెంజింగ్ మోటివేషన్ బేస్డ్ ఆన్ సోషల్ కండిషనింగ్. గోల్స్ వచ్చేసి అలవింగ్ ప్లెజర్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఫియర్స్, సెల్ఫ్ డిప్రికేషన్, నాట్ వర్ది, అన్లవబిలిటీ, ఇవన్నీ భయాలు ఉన్నప్పుడు. ట్రామాస్ వచ్చేసి పేరెంటల్ డిసప్రూవల్ సిస్టమ్, స్పెసిఫిక్ నెగటివ్స్. రిఫ్లెక్షన్స్ వచ్చి రిఫ్లెక్షన్ ఆఫ్ మోస్ట్ అన్ఫర్గటన్ లవ్. క్యారెక్టర్ వచ్చేసి మసోచిస్ట్. మనీ రిలేషన్ వచ్చేసి కన్సర్న్ అంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నట్టు. సూత్ర వచ్చేసి సూత్ర ఫ్లో. పాజిటివ్ పోల్ వచ్చేసి హ్యూమిలిటీ, ఓపెన్నెస్, సాఫ్ట్ స్పోకెన్, బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు. టూ ఓపెన్ అయినప్పుడు ఫ్యాంటాసిస్ట్, సెక్సువల్లీ అడిక్టివ్ అంట. మరి ఓవర్ యాక్టివ్ అయినప్పుడు ఇలాంటి అడిక్టివ్స్ ఉంటారు. బ్లాక్డ్ అయినప్పుడు అయితే ఫ్రిజిడ్, హార్డ్ అండ్ సెల్ఫ్ అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళే బాగా మొండిగా ఉంటారు. ఫీల్ గిల్టీ, తప్పు చేసినామనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఏది ఇది బ్లాక్ అయినప్పుడు. బ్యాలెన్స్ అయినప్పుడు ట్రస్టింగ్ అంటే ఎదుటి వాళ్ళని నమ్ముతారంట బ్యాలెన్స్గా ఉన్నప్పుడు. ఎక్స్ప్రెస్, చక్కగా చెప్తారు మాటలు చెప్పాల్సినవి. ట్యూన్ టు సెల్ఫ్ ఫీలింగ్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. క్రియేటివ్ అంటే ఎక్కువ ఆర్టిస్టిక్ ఇన్ నేచర్ ఉంటారు. మోటో, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, వాళ్ళు పాటించవలసింది ఏంటంటే కృతజ్ఞతాభావం పాటించాలి వాళ్ళు డెవలప్ కావాలంటే. సో దీంట్లో మోస్ట్లీ ఎలా ఉంటుందంటే మీకు ఈ గ్రూప్ లీడర్స్ వీళ్ళంతా ఆ స్టేజ్లోనే ఉంటారు. స్వాధిష్టాన సెకండ్ స్టేజ్లో వాళ్ళ పవర్ వచ్చేసి 200 యూనిట్స్. స్టిల్ దే ఆర్ నెగటివ్ క్యారెక్టర్స్. వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఇండివిజువల్గా చంపేస్తారు వాళ్ళ కోసం. వీళ్ళు ఎదుటి వాళ్ళ గ్రూప్లో అటాక్ చేసి వాళ్ళకి హాని కలిగిస్తారు అన్నట్టు. సో అప్పుడు ఏంటంటే దే లైక్ ఇది వాడిని ప్రేస్ చేయటం, మంచి మాటలు చెప్పటం, ఇలాంటివి చేస్తే వాళ్ళు ఇష్టపడతారు అన్నట్టు. సో దీన్నే మనకు ఆ స్టేట్లో ఉంటారు కాబట్టి స్తోత్ర పఠనం చేస్తారు, భక్తి యోగం పాటిస్తారు. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ మనిషిని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఏ స్టేజ్లో ఉన్నదనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. అంటే భక్తి యోగం ఇప్పుడు వాళ్ళు ఎలాంటి చేస్తున్నారు కాబట్టి భక్తి యోగం పాటిస్తారు అన్నట్టు. థమ్ ప్లస్ రింగ్ ఫింగర్ సెన్సువలిసిస్. ముద్ర వచ్చేసి ఇది. సెన్సేషనల్ ఇష్యూస్, రిప్రొడక్షన్ ఇష్యూస్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్. తర్వాత ఇది 6 చక్రాలకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. 200 యూనిట్స్ బాలాత్మ, ఆత్మ స్టేజ్ వచ్చేసి. గ్రూప్ లీడర్స్ తాగుబోతులు అంటే అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళు ఈ అడిక్షన్స్కి, రకరకాల అడిక్షన్స్కి, తిరుగుబోతులు, తాగుబోతులు, అన్ని రకాల అడిక్టివ్స్ ఎవరైతే మనకు రోడ్డు మీద కనిపిస్తారో వీళ్ళంతా స్వాధిష్టాన చక్రం ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు. ఇది 2 చక్రాలు అయిపోయినాయి. నెక్స్ట్ మణిపూరాజ్ఞ నిలయ, వదనత్రయ సంయుత, వజ్రాకాయుధో
పీతరామ వజ్రకాయుధోపేత పేత. విభావిత. ఓకే మేడం. అంటే ఇది ఆత్మలో వచ్చి యవనాత్మ 300 యూనిట్స్ స్టేజ్. వాళ్ళకి ఈగో ఉంటుంది, ఈగో ఐడెంటిటీ, కాంప్లిమెంటరీ విశుద్ధ చక్రము. ఫోకస్ ఏంటంటే వాళ్ళు 10 మందిలో గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఇండివిజువల్గా ఉండి వాళ్ళు నేను ఏదంటే అదే చేయాలి అనే తత్వం ఉంటుంది వాళ్ళకి. మణిపూరాజ్ఞ నిలయ అంటే దశదళ పద్మమైన మణిపూర చక్రం నందు ఉంటుంది. మణిపూర్ అంటే మనలుండే పురం. అది లొకేషన్ వచ్చేసి నాభిస్థానానికి 2 అంగుళాల పైన ఉంటుంది, వెన్నెముక దగ్గర. అక్కడ లాకిని దేవత రూపంలో ఉంటుంది. వదనత్రయ సంయుతాత్మై అంటే 3 ముఖాలతో ఉంటుంది. మణిపూర చక్రాధిష్టాన దేవతకు 3 ముఖాలు అంటే 3 శిరస్సులు అన్నట్టు. వజ్రాధిక యుధోపేత అంటే వజ్రము మొదలగు ఆయుధాలను ధరించినది. మణిపూర చక్రాధిష్టాన దేవత అయిన లాకినికి 4 చేతులు కలిగి వజ్రాయుధం మొదలైన 4 ఆయుధాలు ధరించుంటుంది. దామరాగ్ని ప్రాచ్యదాతై అంటే దామరి మొదలైన 10 శక్తి దేవతలు, అంటే మన 10 దళాలు ఉన్నాయి కదా, అందుకని 10 శక్తి దేవతలు. అది పసుపు రంగులో ఆవరించి ఉన్న లాకిని దేవత. రక్తావరణ మాంసానిష్ట రుద్రాన్న ప్రీతి మనస. సమస్త భక్త సుఖద లాకిన్యామ స్వరూపిణి. రక్తవర్ణం ఉండేది, రక్తం అంటే ఎర్రని రంగుతో ఉంటుంది, లాకిన్యాంబ స్వరూపిణి. మాంసానిష్ట అంటే మాంసధాతువులకు మనం ఉండే ఈ ఫ్లెష్ అంటే మొత్తం మాంసం ఏదైతే ఉంటుందో ఆమె అది దేవత అంటారు. దీనికి మణిపూర చక్రానికి. గూడాన్న ప్రీతి అంటే ఇక్కడ మన బెల్లంతో అన్నం తయారు చేసి ఆమెకి ఇచ్చినప్పుడు చాలా ఇష్టపడుతుంది. అంటే మనకి బెల్లం ఏంటంటే మనకు చల్లదనం చేస్తుంది కదా గూడాన్న ప్రీతి అన్నప్పుడు. ఇది ఫైర్ బాల్ కదా మనది మణిపూర చక్రం. ఆ జెట్రాక్ని ఎక్కువ అయినప్పుడు వేడి ఎక్కువ వేడి తత్వం ద్వారా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి ఈ మన గూడాన్నం కనుక తిన్నప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ చేస్తుంది. సో మనకు నివారణ కూడా చూపెడుతున్నారు ఇక్కడ. మాంస ధాతువుకి అది దేవత కావున. ఇంకోటి ఏంటంటే మాంసం కదా, మాంసానికంటే మీకు కావాల్సింది ఏంటి, ఐరన్ కావాలి కదా, అంతే కదండి. బ్లడ్కి బ్లడ్ మనం జనరేట్ చేయాలంటే ఐరన్ కావాలి. ఐరన్ ఎక్కడ ఉంటుంది, గూడంలో అంటే బెల్లంలో ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ విధంగా కూడా సైన్స్ మనకు అప్లికబుల్ ఉంటుంది. బెల్లము ఐరన్ కావున రక్తాన్ని ఉత్పత్తికి దోహదపడుతుంది. అలానే ఖర్జూరాలు కూడా తినొచ్చు. తర్వాత ద్రాక్షలు అంటే ఆ రక్తాన్ని ఏదైతే మనకు ఉత్పత్తి చేస్తుందో అవన్నీ ప్రీతికరమైనట్టు తీయటి వస్తువులన్నీ. సమస్త భక్త భక్తులందరికీ సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. అంతే కదా. మీరు మణిపూరం కనుక మీరు అంటే పవర్ హౌస్ నథింగ్ బట్ ఇచ్చే తత్వం కదా. లక్ష్మీదేవి కుబేర స్థానం అన్నీ ఇక్కడే ఉంటాయండి. సో ఎప్పుడైతే మీకు మణిపురం కనుక అంటే మనలతో కూడిన పురం కాబట్టి ఇది యాక్టివ్గా స్టేబుల్గా ఉన్నప్పుడు ఎనీథింగ్ యూ కెన్ సాధించగలుగుతాం మనం. అక్కడ మీకు శక్తి లేనప్పుడు ఏం చేయగలుగుతారు, శక్తి ఉంటేనే కదా. మొత్తం శరీరంలో శక్తి కలగాలంటే ఈ పవర్ హౌస్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. తర్వాత ఇందాక మన స్వాధిష్టాన చక్రంలో మనకు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఒకటే కాదు, ఎక్స్క్రీట్ ఆర్గన్స్ కూడా. అంటే మనకి ఈ మోషన్స్, యూరిన్ ఇవన్నీ పాస్ డ్యూయల్ ఫంక్షన్స్ ఉన్నాయి అక్కడ. యూరిన్ అవి కూడా దాంట్లోనే వస్తాయి, స్వాధిష్టాన చక్రంలోనే. అంటే ఇంకోటి కిడ్నీస్ ఇలాంటివన్నీ యూరిన్ ఫిల్టరేషన్ అని. తర్వాత మనకు పెద్ద పేగులో అది మీకు ఎక్స్ట్రూషనే కదా, కోలన్ వస్తుంది. అదే మనకి డిస్ఫంక్షన్ అయినప్పుడు ఏంటి, కోలన్ క్యాన్సర్స్ వస్తాయి. లివరోసిస్ వస్తుంది డిస్ఫంక్షన్లో. డైజెస్టివ్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అంటే లివరోసిస్, లివర్ పాడైపోతుంది. ప్యాంక్రియాస్, షుగర్, దెన్ హై బీపీ,
ఇలాంటివి కూడా దీని వల్ల కూడా వస్తుంది షుగర్, హై బీపీ. మండలపురం పవర్ కుబేర స్థానం ప్రొవైడ్స్ లక్ష్మీతత్వం. అన్ని అవయవాలకు శరీరానికి కావాల్సిన మొత్తం శక్తిని సమకూర్చి ఎల్లప్పుడూ శక్తి వలయంలో శక్తిమయంతో ఆరోగ్యంతో ఉంచుతుంది. లాకిన్యాంబ స్వరూపిణి. మణిపూర చక్రానికి అధిదేవత లాక్ని. మణిపూర చక్ర అంటే ఈగో, ఐడెంటిటీ, ఫోకస్ అంటే ఇండివిజువాలిటీ. ఎల్ఎంఆర్ అంటే ఎంఆర్ రింగ్ ఫింగర్. ఇది లిటిల్, మిడిల్, ఇది మణిపూర్. తంబు ప్లస్ మిడిల్ ఫింగర్, తంబు, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఈ 3 ముద్ర. ఇండైజేషన్, అసిడిటీ, గ్యాస్, అన్ఈజీనెస్ డ్యూ టు అపాన ముద్ర. ఓవర్ ఈటింగ్. అపాన ముద్ర కదా. అపాన ముద్ర. మనకి అక్కడ ఆల్రెడీ భగవద్గీతలో కూడా ప్రాణాపాన సమాయుక్త అంటే మన పైనుంచి వచ్చే ప్రాణవాయు, ఈ అపానవాయు ఏంటంటే కిందికి తోసేది. అంటే మనం ఏదైతే తినే బయటకు పోవాలి కదా, దానికి ఈ 2 సమంగా ఉన్నప్పుడే ప్రచారం చతుర్విధం అన్నారు కదా. సో ఇక్కడ అక్కడ మనకు టాలీ అవుతుంది. అపాన ముద్ర చేసిన అదే దీన్ని చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఎనర్జీ డైవర్ట్ అయ్యి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. ఫైర్ జఠరాగ్ని రూపంలో ఉండేది. లొకేషన్ వచ్చేసి 2 ఫింగర్స్ ఎబో నావెల్. అన్ఈజినెస్ ఇలాంటివన్నీ అపాన ముద్ర చేసినప్పుడు పోతాయి. ది ఎనర్జీ దట్ సస్టైన్స్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ from the sun source, huge ball of fire. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుని దగ్గర నుంచి వస్తుంది మనకి ఎనర్జీ. కమ్స్ ఫ్రమ్ సన్, బాల్ ఆఫ్ ఫైర్. ఫైర్ అసోసియేషన్ విత్ పవర్ సిన్స్ అన్సిస్టెంట్ టీనేజర్స్, అన్సెంట్ టీనేజర్స్. ఫైర్ ఇన్ ద బెల్లీ, జఠరాగ్ని. ఫెయిరీ స్పీచ్, వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా బాగా మణిపూర చక్రం కనుక యాక్టివ్గా ఉందనుకోండి, వాళ్ళు మాట్లాడితే ఒక అగ్నితత్వం ఏర్పడుతుంది. అరుపులు అలాంటి అన్ని, అది కమాండింగ్ పవర్ ఇలాంటివన్నీ దీని నుంచి వస్తాయి. ఫెయిరీ స్పీచ్ అంటే కమాండింగ్ పవర్. ఇట్ రూల్స్ పర్సనల్ పవర్, విల్, అటానమీ, టు బి ఇండిపెండెంట్, మెటబాలిజం. మనిషి ఎప్పుడైతే ఇది మణిపూర చక్రం స్టేబుల్గా ఉన్నప్పుడు, యాక్టివేటెడ్ అంటే ఎప్పుడైతే ఎంత ఎనర్జీఫుల్, మనిషి ఎనర్జెటిక్గా ఉంటాడు. ఎఫెక్టివ్నెస్, చేసే పనులు కూడా ఎఫెక్టివ్. స్పాంటేనియస్ అండ్ నాన్ డామినేటింగ్ పవర్, ఇది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు. అబౌట్ మణిపూర చక్రలో మనకేంటి ఫిజికల్ డిస్ఫంక్షన్ జరిగినప్పుడు స్టొమక్ అల్సర్స్, డయాబెటీస్, అలర్జీస్ ఇవన్నీ వస్తాయి, డిసీజెస్. ఎమోషనల్ డిస్ఫంక్షన్ అంటే ఓవర్ సెన్సిటివ్ టు క్రిటిసిజం. ఎవరైనా వాళ్ళని క్రిటిసైజ్ చేసినప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటారు. నీడ్ టు బీ ఇన్ కంట్రోల్, లో సెల్ఫ్ ఎస్టీమ్. మెయిన్ ఇష్యూ అంటే పర్సనల్ పవర్, సెల్ఫ్ విల్. యోగా వచ్చేసి తంత్రయోగా. అంటే తంత్రయోగా మామూలు యోగా డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ తంత్రయోగాలో అంటే దాని ప్రిన్సిపల్ సిస్టమేటిక్గా ఇప్పుడు కలర్ కూడా ప్రాపర్గా యూజ్ చేస్తే, ఇప్పుడు అమ్మవారికి, లలిత అమ్మవారికి పూజ చేయాలనుకోండి, అప్పుడు వాళ్ళు ఎర్రటి పుష్పాలతో చేస్తారు. శివుడికి చేస్తే తెల్లటి, విష్ణుమూర్తికి అయితే పసుపు. దాని తంత్రయోగా అంటే తాంత్రికంగా, అంటే దాని పద్ధతి ప్రకారం చేస్తే దాన్ని తంత్రయోగా అంటారు. సెన్సరీ ఫంక్షన్ వచ్చేసి కన్ను. మీకు ఈ మైండ్ఫుల్ ఏమైనా అప్సెట్ అయితే కంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్, అగ్నితత్వం. స్లీప్ మోడ్ వచ్చి బ్యాక్ ఆన్ 70 అంటే బాగా పనిచేసినప్పుడు వేలకిలా పడుకుంటారు. గ్లాండ్ ప్యాంక్రియాటిస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఒకవేళ డిస్ఫంక్షన్ అయినప్పుడు
షుగర్ వస్తుంది, డయాబెటీస్ వచ్చి ప్యాంక్రియాస్ పని ఆగిపోతుంది. బాడీ పార్ట్స్ వచ్చి ఆల్ డైజెస్టివ్ సిస్టమ్, ఆటోమేటిక్ నర్వ్ సిస్టమ్. అంటే మనకి ఫంక్షన్స్ ఏవైతే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ నర్వ్స్ లో, నాడి మండలాల్లో. ఒకటి వచ్చేసి కంట్రోల్ ఫంక్షన్స్, ఇంకోటి అన్కంట్రోల్డ్. అన్కంట్రోల్ అంటే బ్లడ్ సర్క్యులేషన్, శ్వాస, డైజెస్టివ్, ఇవన్నీ అన్కంట్రోల్డ్. అవి ఆటోమేటిక్ గా ఆ పనులు జరుగుతూ ఉంటాయి, మనం కంట్రోల్ చేసేది ఉంది అక్కడ. దాన్ని ఈ ఇంకోటి కంట్రోల్ ఫంక్షన్స్ అంటే మనం చేయాలి, ఇప్పుడు చెయ్యి మూమెంట్ ఇలాంటివన్నీ బ్రెయిన్ ఎప్పుడైతే చేస్తారో నడక ఇలాంటివన్నీ కంట్రోల్ ఫంక్షన్స్. కన్ను రెప్పలు కొట్టడం కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లొకేషన్ 2 fingers above నార్మల్. ఆర్చ్ టైప్ వచ్చేసి స్పిరిచువల్ వారియర్. లైఫ్ లెసన్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కరేజ్ టు టేక్ రిస్క్. అంటే వాళ్ళు ధైర్యం చేసి రిస్క్ తీసుకొని పని చేయగలుగుతారు. పర్పస్, గోల్, ఎఫెక్టివ్నెస్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఫియర్స్, ఆరోగెన్స్ ఉంటుంది వాళ్ళకి. లోన్లీనెస్, గ్రీడ్. ట్రామాస్ వచ్చేసి స్టెరిలిటీ, పాస్ట్ లైఫ్ ట్రామా. రిఫ్లెక్షన్స్ ఆఫ్ జడ్జిమెంట్. క్యారెక్టర్ స్ట్రక్చర్, సైకోపత్. రిలేషన్ విత్ మనీ, హోప్లెస్నెస్. వాళ్ళు డబ్బులు మెయింటైన్ చేయలేకపోయారు, వాళ్ళు పోతుంది డబ్బులు అనేది. సూత్ర అంటే అటెన్షన్, అందుకే జాగ్రత్త పాటించాలని చెప్తుంటారు, లేకపోతే అన్ని పోగొట్టుకుంటారు. పాజిటివ్ పోల్స్, ప్రైడ్, బీయింగ్ ఇండిపెండెంట్, సెల్ఫ్ అష్యూర్డ్, అబెండెంట్. టూ ఓపెన్, యాంగ్రీ, కోపం వస్తుంది వాళ్ళకి, అంటే బ్యాలెన్స్ తప్పినప్పుడు. వర్కాలిక్ అంటే పని బాగా చేస్తారు. జడ్జ్మెంట్ అంటే వర్క్ మీద కానీ వాటి మీద కానీ జడ్జ్మెంట్ బాగుంటుంది. సుపీరియర్. బ్లాక్డ్, అది బ్లాక్ అయినప్పుడు అంటే ఓవర్లీ కన్సర్న్డ్, ఊరికే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నట్టు. విత్ వాట్, ఫియర్ఫుల్ ఆఫ్ బీయింగ్ ఎలోన్, ఒంటరిగా ఉండేందుకు భయపడతారు. ఇన్సెక్యూర్, ఏదంటే ఇది మణిపుర శక్తి సరిగా పనిచేయనప్పుడు. బ్యాలెన్స్ ఉన్నప్పుడు రెస్పెక్ట్ సెల్ఫ్ అండ్ అదర్స్, అంటే వాళ్ళు ఏది వాళ్ళకి గౌరవిస్తారు, వాళ్ళు కూడా గౌరవంగా ఉంటారు. హ్యాస్ పర్సనల్ పవర్, స్పాంటేనియస్, చెప్పడం కూడా బాగా మాట్లాడతారు. మోటో, సెల్ఫ్ లవ్. అటెన్షన్ విత్, కంప్లీట్ అయిందా సార్, ఇంకా టైం పడుతుంది? ఇప్పుడు మణిపూర్ చక్ర అయింది. ఓకే. అది అంటే మీ ఇష్టం అది. చెప్పండి మేడం. ఓకే సార్, నెక్స్ట్ మనము కంటిన్యూ చేద్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు ఇంకా 4 చక్రాలు ఉన్నాయి. ఓకే సార్, అయితే మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనకైతే మణిపూర్ అంటే మణిపూర్ అంటే ఇంకా మనం ఈ స్టేజ్ ఏమంటారు, జప స్టేజ్కి వచ్చాం. ఎస్ సార్. ఇంకా మనం జ్ఞానులకు కావాలి. జ్ఞాన స్టేజ్ నెక్స్ట్. నెక్స్ట్ ఓకే సార్. అది మీ ఇష్టం. ఓకే, స్టాప్. మనకు మిగిలిన చక్రాలు నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ప్రతి ఎలిమెంట్స్ ను పంచభూత తత్వాల దగ్గర నుంచి, ఆ పంచభూతాల్లో ఏ ఏ రూపంలో ఉంటుంది, అగ్ని ఎలా ఉంటుంది, వాయు ఎలా ఉంటుంది, భూమి తత్వంలో ఏమేమి ఉంటాయి, వాయుతత్వంలో ఏమేమి ఉంటాయి, ఎక్కడ ఉంటుంది, ప్రతి దాని గురించి వివరిస్తూ ఆ తర్వాత లలిత సహస్రనామాలకు వచ్చి అందులో కూడా ఏ ఏ నామాల్లో ఏమేమి తత్వం ఉంది, ఏ ఏ చక్రాలు ఉంటాయి, మూలాధారానికి సంబంధించి ఏ నామం ఉంది,
దాంట్లో ఏమేమి మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, ఎలా దాన్ని రికవర్ చేసుకోవచ్చు అంటే మూలాధారంలోకి వచ్చేసరికి ఏంటి ఆ, దాంట్లో ప్లస్ ఏంటి, ప్లస్ లేకపోతే మైనస్ ఏమవుతుంది, ఆ మైనస్ ని ఎలా రికవర్ చేసుకోవాలి, స్వాదిష్టానము, అనాహతము, అలా ప్రతి దాంట్లోనూ ఏమేమి తత్వాలు ఉన్నాయి, ఎంత డీప్ గా రీసెర్చ్ చేసేస్తారు బాబోయ్. అసలు మీరు మణిపూరకలోనే సుమారుగా ½ చెప్పారు. ఎన్ని ఎలిమెంట్స్ గురించి తీసుకొని వచ్చారో, ఎన్ని దాంట్ల గురించి చెప్పడం జరిగిందో, అంత డీప్ గా రీసెర్చ్ చేశారు మీరైతే. చాలా మీరు చెప్తుంటే నేను అప్పటి నుంచి మణిపూరకనే అంటున్నారు. అప్పటి నుంచి అదే చెప్తున్నారా సార్, లేకపోతే ఇంకో చక్రానికి వెళ్ళారా ఏంటి అని డౌట్ వచ్చింది అనమాట నాకు. మళ్ళీ చూస్తే మణిపూరకనే అంటున్నారు. మణిపూరక గురించే ఎంత డీప్ గా ఉంది అంటే, ఎన్ని తత్వాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి లక్షణాలు ఉన్నాయి, దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి. అయ్యి బాబు భలే డీప్ గా వెళ్ళిపోయారు సార్. అంత డీప్ గా వెళ్ళారంటే ఆ ప్రతి పాయింట్ ఎంత రీసెర్చ్ చేశారో మీరు, అసలు చాలా అద్భుతంగా చేశారు. మణిపురం అంటే లక్ష్మీదేవి కదండి, అందరికి ఇష్టమైన ఆమె కదా, ఆ, కుబేరుడు లక్ష్మీదేవి. ఆ, దాంట్లో ఏమి ఉన్నాయి అనే దాని గురించి చాలా డీప్ గా వెళ్ళారు సార్. అద్భుతంగా ఉంది అసలు. ఏంటంటే మనకు ఆ అవన్నీ కూడా తెలుసుకొని దాని లోపలికి వెళ్ళి 1కి 10 సార్లు వింటే తప్ప ఇంత డీప్ గా మనకు అర్థం కాదు. అంత డీప్ గా మీరు రీసెర్చ్ చేశారు దాని మీద. అయితే వినాలి, బాగా వినాలి. ఒకసారితోనే కాదు ఈ క్లాసు. వీడియో తీసుకొని అవన్నీ రాసుకొని అవన్నీ వినాలి. 1కి 10 సార్లు వింటే తప్ప ఆ తత్వాలు కానీ, ఆ దాంట్లో ఉండే ఎలిమెంట్స్ కానీ, మీరు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ డౌన్ చేసుకుంటే జ్ఞానం అంతా ఇక్కడే ఉంది. ఇంకా అంతే, ఎక్కడ ఏం లేదు, బయట ఎక్కడ ఎత్తుక్కునే పని లేదు. ఇంకా అంత సబ్జెక్ట్ ఉంది ఇందులో. అద్భుతంగా తీసుకొని వచ్చారు మీరు అసలు. ఆ అవన్నీ కూడా రాసుకొని పాయింట్ అర్థం చేసుకుంటే ఆ ఒక్కొక్క నామము, ఆ నామంలో ఉండే దానికి సంబంధించిన చక్రము, దానికి తీసుకోవాల్సిన పదార్థాలు, దానికి ఉండాల్సిన లక్షణాలు, అది ఏ కలర్ లో ఉంటుంది, ఎన్ని దళాలు ఉంటుంది, ఏ చక్రము, ఆ దాని కలర్ ఏంటి, దానికి అధిదేవత ఎవరు, అంత అద్భుతంగా తీసుకొని వచ్చారు సార్. మొత్తం డీప్ ప్రతి ఎక్స్ప్లెనేషన్ ఉంది అసలు అందులో. ప్రతి దళానికి ఒక బీజాక్షరం ఉంది మేడం. ఎస్, ఆ దళంలో కూడా మళ్ళా వెళ్ళారు. ఇప్పుడు 3 దళాలు అంటే ఆ దళాల్లో కూడా ఏమేమి ఉంది. చాలా బాగుంది సార్ అసలు. చాలా ఇంకా మనకైతే ఇంకో క్లాస్ నడుస్తుంది, ఆరాంగా ఓకే. నడుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత దానికోసం శ్రమించారో అర్థమవుతోంది, ఎంత రీసెర్చ్ చేశారో. ఇవన్నీ పూర్తి షార్ట్ అవుట్ తీసుకొని రావడానికి చాలా బాగా చేశారు సార్. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇది ఈ రోజుతోనే ఈ ఒక్కదాంతో అర్థం అయ్యదు. దీన్ని డీప్ గా వెళ్ళి పాయింట్ రాసుకొని చక్కగా ఈ వీడియోను మనం 1కి 10 సార్లు వింటే ఆ లక్షణాలు ఏంటి అవన్నీ కూడా ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఇంకొకటి, ఆ లలిత సహస్ర నామాల్లో కూడా మనం చదివి తెలుసుకుంటే అవి రాకుండా మనం దీంట్లోకి అర్థం తెలుసుకోవడానికి పోవడం వ్యర్థమవుతుంది. దాన్ని చదివి అర్థం చేసుకొని ఆ ఒక్కొక్క నామానికి సార్ చెప్పే ఎక్స్ప్లెనేషన్ వింటే అది ఇంకా అద్భుతంగా ఉంటుందండి. అలా చేసే ప్రయత్నాన్ని మొదలు పెట్టండి మాస్టర్స్. అంత అద్భుతమైన ఆ దాంట్లో రీసెర్చ్ చేసి రాశారు. ఇది ఏదో మామూలు మానవులు ద్వారా వచ్చిండేది కాదు. లలిత సహస్రనామం అనేది రహస్య నామావళి అంటారనమాట. అంత అద్భుతమైన విషయము. ఆ ఋషుల ద్వారా, హయగ్రీవులు అలా వాళ్ళ ద్వారా వచ్చిండేది ఇది. కాబట్టి చాలా గొప్ప విషయము. అలాంటిది సార్ ఇంత రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని చెప్పడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ పెట్టి దాని మీద ఏకాగ్రతతో వాటినన్నింటినీ చదివి అర్థం తెలుసుకుంటూ ఒక్కొక్క పాయింట్ రాసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకు మహావతార్ ఫౌండేషన్ లో సారు మార్చి 8, 9 తారీఖుల్లో సిద్ధర్బెట్ట అనే ఒక ప్లేస్ కు
ఒక టూర్ ప్లాన్ చేయడం జరిగిందండి. అది మనకు ఆల్రెడీ గ్రూప్ లో సెండ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటి అంటే ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది. ఇంకొకటి కన్నడ వాళ్ళకి 365 days కంప్లీట్ అవ్వడం వల్ల ఆ సెలబ్రేషన్స్ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చు. అక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది, చక్కగా మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది, అద్భుతమైన మాస్టర్స్ వస్తారు, ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, అలాగే జ్ఞానాన్ని పంచుతారు. లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. ఆ, ఇవన్నీ కూడా అక్కడ చాలా గుహలు పిలుచుకెళ్ళి అక్కడ ఒక 100 గుహల దాకా ఉన్నాయంట. అవన్నీ కూడా తిప్పి చూపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేయడము, ఆ వాట్సాప్ లింక్ ఉందండి, అందులో మీరు క్లిక్ చేశారంటే ఆ గ్రూప్ లోకి వెళ్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మార్చి 8, 9 రోజుల్లో జరిగే ఆ సిద్ధరబెట్ట అనే ప్రోగ్రామ్ లోకి పార్టిసిపేట్ అవ్వవలసిందిగా కోరుచున్నానండి. చాలా అద్భుతమైన ప్రోగ్రాము. ఆ మనం బెంగళూరు వరకు వెళ్ళామంటే అక్కడి నుంచి మనకు బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. సార్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. పిలుచుకొని పోవడము, ఫుడ్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరిగి బెంగళూరుకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన గ్రూప్ లో ప్రతిరోజు సార్ ఆ వాట్సాప్ లింక్ పంపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి ఆ గ్రూప్ లోకి వెళ్ళండి. ఓకేనా మాస్టర్స్? అలాగే మనము ప్రతిరోజు వీడియోస్ పంపిస్తూ ఉంటాము. నిన్నటి వీడియో ఈరోజు పొద్దున వీడియోను 2 షేర్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోలను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచండి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. మనం షేర్ చేసిన దానికి మనకి ఇక్కడ ఇండికేషన్ ఏమైనా వస్తుంది అంటే ఎందరికి షేర్ చేసింది అనేది? ఏది మేడం? ఏ సార్? నాకు తెలిసి ఒక 10 గ్రూపులకు నేను పంపించాను షేరింగ్ లో. ఎస్ సార్. అంటే మనకి ఇక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంతమందికి పంపించాం అనేది? అంటే మనకు వాళ్ళ వ్యూస్ వస్తాయి కదా సార్, ఎంతమంది చూసారు అనేది. మ్మ్. మన మీ వీడియో ఉంటుంది కదా, వీడియో కింద వ్యూస్ ఉంటాయి, లైక్స్ ఉంటాయి, కామెంట్ అది సెషన్ ఉంటుంది అనమాట. అందరూ అవి చేస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. ఆ వ్యూస్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేసి. ఆ లైక్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనం పంపించాము, ఒకళ్ళు ఓపెన్ చేసి ఆ వీడియో చూసారంటే ఒక వ్యూ పెరుగుతుంది కదా. అవును. నాకు తెలిసిన ఒక 500 పంపించాను. ఎస్ ఒక సార్. 10 గ్రూపులు ప్లస్ ఇండివిజువల్స్ అన్ని కలిపితే ఒక 500 మెంబర్స్ పంపించాను నేను. అది వాళ్ళందరూ ఒక్కొక్కరిని ఓపెన్ చేసి చూస్తే అలా వ్యూస్ కూడా పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది కదా ఈ జ్ఞానం అనేది. ఎవరిలో అవును. ఇప్పుడు ఏ ఎన్లైట్మెంట్ అవుతుందో తెలియదు. కాబట్టి ప్రతి అవును. ఒక్కరు కూడా దీన్ని వీడియోస్ అద్భుతంగా సార్ వాళ్ళందరూ కూడా టైం కేటాయించి దాని గురించి మొత్తం తెలుసుకొని ఇక్కడికి వచ్చి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచితే మన కర్మలు అనేది దగ్ధమవుతాయి అన్నమాట. ఏంటి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు కదా. కాబట్టి మనం చేసే ఆ జ్ఞానము అనే దాని నుంచి కూడా మన కర్మలు కూడా దగ్ధమవుతాయి. మన కోసం మనం చేసే ప్రయత్నమే కానీ ఇంకోటి ఏదో మనకు సంస్థకి ఏదో వస్తుంది అనేది ఏం కాదండి. దీనివల్ల మన కర్మలు దగ్ధమవుతాయి. కాబట్టి ఇది కూడా ఒక సేవనే. ఆ సేవలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోండి అని చెప్తున్నాం అన్నమాట. మీరు ఆ సేవలో పాల్గొనకపోతే మేమే ఇక్కడ పాల్గొనేలా చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరూ సేవ చెయ్యాలి అని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచే సేవ చేయండి. అందరికీ ఈ జ్ఞానాన్ని పంచే సేవ. ఓకేనా మాస్టర్స్? అందరూ కూడా మెడిటేషన్ చేసుకున్నాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి, వేళ్ళలో వేలు వేసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. ఎస్ సార్. మాస్టర్స్ ఇంతవరకు సుజిత మేడం రాలేదా? జ్ఞానం మీద సుజిత మీకేమైనా మేడం రాలేదా నిన్న ఈరోజు? హా, లేదు సార్. కొంచెం సేపు మనం మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేద్దామండి. ఓకే మాస్టర్స్.
కళ్ళు రెండు మూసేసుకుందాము, వేలలో వేలు పెట్టుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనంలో కూర్చోండి. ఉత్త నేల మీద ఎవరు కూర్చోవద్దు.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడిసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీ 2 చేతులను తీస్తూ 2 కళ్ళ మీద పొడిస్తూ 2 అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.